వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ గోవిందం. టుడే టాపిక్ వచ్చేసి 9th క్లాస్ హిస్టరీ సెకండ్ లెసన్ అనమాట. సోషలిజం ఇన్ యూరప్ అండ్ రష్యన్ రెవల్యూషన్. మనం ఫస్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రాన్స్లో ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ లెసన్లో ఏంటంటే రష్యన్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది అనేది చూద్దాం. అలాగే సోషలిజం అనేది అసలు యూరప్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విప్లవంతో స్టార్ట్ అయింది అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ హిస్టరీ అనేసరికి మనకి ఏంటంటే కొంచెం కష్టంగా, అంటే విద్యార్థులకి చెప్పడానికి, స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ హిస్టరీ అనేది కరెక్ట్గా చదివి కరెక్ట్గా అది మనం అర్థం చేసుకొని చెప్తే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇందులో ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ద ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్. ఓకేనా, అంటే ఇక్కడ మనకి సోషల్ చేంజ్ అనేది, సామాజిక మార్పు అనేది ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఓపెన్డ్ అప్ ద పాసిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ఎ డ్రామాటిక్ చేంజ్ ఇన్ ద వే ఇన్ విచ్ సొసైటీ వాజ్ స్ట్రక్చర్డ్. మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది స్టార్టింగ్ అనమాట. ఓపెన్ అప్ ద పాసిబిలిటీ అంటే ఇలాంటి సమాజంలో మార్పు తీసుకొచ్చిన ఫస్ట్ రెవల్యూషన్ ఏంటంటే కనుక ఫ్రెంచ్ రెవల్యూషన్. సో దాన్ని చూసి చాలా కంట్రీస్, చాలా మంది ప్రజలు ఇన్స్పైర్ అవ్వడం జరిగింది అనమాట. రష్యా కూడా ఒక రకంగా ఆ రెవల్యూషన్ చూసే వీళ్ళు కూడా, రష్యన్ ప్రజలు కూడా ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఏంటంటే సోషల్ చేంజ్ రావడానికి మనకి పాసిబిలిటీ ఉన్న రెవల్యూషన్ ఫస్ట్ ఏదంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనమాట. బిఫోర్ ద 18th century, society was broadly divided into estates and orders. So it was the aristocracy and church which controlled economic and social power. అప్పుడు మనకి ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్స్ గా ఉండేవి ఫ్రాన్స్ లో. అండ్ పవర్స్ అన్ని కూడా అరిస్టోక్రసీ అండ్ చర్చ్. సో ఫస్ట్ ఎస్టేట్ అధికారంలో, సెకండ్ ఎస్టేట్ వాళ్ళు హ్యాండ్స్ లోనే పవర్ మొత్తం ఉండేదన్నమాట. కానీ ఆ తర్వాత మొత్తం కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని అధికారాలు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ఆ టైంలో, 80th సెంచరీలో. కానీ ఆఫ్టర్ ద రెవల్యూషన్, బట్ ఈ రెవల్యూషన్ తర్వాత, ఐ మీన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత, ఇట్ సీమ్స్ పాసిబుల్ టు చేంజ్ దిస్. అదేమైంది అంటే కనుక మార్పు అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ ఆ రెవల్యూషన్ తర్వాత మనకి మార్పు అనేది కనిపిస్తుంది. ఇండియాలో చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ అండ్ డెరోజియో టాక్డ్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి వాళ్ళు చక్కగా వివరించడం కూడా జరిగిందనమాట. మెనీ అదర్స్ డిబేటెడ్ ద ఐడియాస్ ఆఫ్ ద పోస్ట్ రెవల్యూషనరీ యూరోప్. ఇక్కడ యూరోప్ లో ఇంత మార్పు తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ ఏదంటే ఫస్ట్ ఫ్రెంచ్ రెవల్యూషనే. దాని గురించి మన ఇండియాలో ఉండేటువంటి మేధావులు కూడా ఆ టైంలో మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ లో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళు అంటే 4 సార్లు రాసుకున్నారు రాజ్యాంగాన్ని. అంటే వాళ్ళు ఈక్వాలిటీ సాధించేంత వరకు, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అండ్ ఈక్వాలిటీ, ఆ 3 ఐడియాస్ ని వాళ్ళు సాధించేంత వరకు అల్లు పెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది చాలా ఇన్స్పిరేషనల్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట, యూరోప్ మొత్తానికి, ప్రపంచానికి మొత్తానికి కూడా. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే యూరోప్ లో సో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎలాంటి వర్గాలు ఉన్నాయని చూసుకున్నట్లయితే కనుక లిబరల్స్, రెడికల్స్ అండ్ కన్జర్వేటివ్స్. ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి, మనకి 3 వర్గాలు కనిపిస్తున్నాయి ఇక్కడ యూరోప్ లో. లిబరల్స్ అంటే స్వేచ్ఛాజీవులు వీళ్ళు. రెడికల్స్, సో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. కన్జర్వేషన్స్ అంటే వీళ్ళు, కన్జర్వేటివ్స్ అంటే సంప్రదాయం, అంటే ఎప్పుడో ఓల్డ్ పద్ధతుల్ని సంప్రదాయవాదులు అంటాం. అంటే ఏంటి, పాత పద్ధతులు మాత్రమే అమల్లో ఉంచాలి అని చెప్పేవాళ్ళు అనమాట వీళ్ళు. వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి వివరంగా చూద్దాం. ఫస్ట్ లిబరల్స్. లిబరల్స్ వాంటెడ్ ఎ నేషన్ విచ్ టాలరేటెడ్ ఆల్ రిలీజియన్స్. ఎస్, లిబరల్స్ ఏం చెప్పారు, దేశం ఎలా ఉండాలని కోరుకున్నారు అంటే కనుక ఆల్ రిలీజియన్స్, అన్ని మతాలని కూడా సహనం ఉండాలన్నమాట. టాలరేటెడ్ అంటే భరించాలి, అన్ని మతాల్ని సమానంగా చూడాలి, అన్ని మతాల్ని భరించగలిగేటువంటి దేశం ఉండాలి అని వీళ్ళు కోరుకున్నారు అనమాట. సో ఎందుకు ఎస్పెషల్లీ వాళ్ళు కోరుకోవడం జరిగింది అంటే, బ్రిటన్ ఎలా ఉంది, బ్రిటన్ ఫేవర్డ్ ద చర్చ్ ఆఫ్ ద ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ చర్చ్ వాళ్ళకి, క్రిస్టియన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం.
ఆస్ట్రియా అండ్ స్పెయిన్ ఫేవర్డ్ ద క్యాథలిక్ చర్చ్. వీళ్ళు వచ్చేసి క్యాథలిక్ చర్చ్కి ఎక్కువగా వీళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వడం. ఇలా ఏంటంటే ఒక రిలీజియన్కి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాబట్టి అలా కాకుండా టాలరేటెడ్ ఆల్ రిలీజియన్స్. అక్కడ ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాలని కూడా సహనంతో భరించాలని చెప్పారనమాట వీళ్ళు. అపోజ్డ్ ద అన్కంట్రోల్డ్ పవర్ ఆఫ్ ది డైనస్టిక్ రూలర్స్. ఎవరైతే రాజులు రాణులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే అన్కంట్రోల్డ్ పవర్ ఆఫ్ ద డైనస్టిక్ రూలర్స్, వాళ్ళ యొక్క అన్కంట్రోల్ పవర్ ని వీళ్ళు వ్యతిరేకించారు. నెక్స్ట్ దే వాంటెడ్ టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అగెనిస్ట్ గవర్నమెంట్స్. అంటే ఏంటి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి రైట్స్ ఉండాలని కోరుకున్నారు వీళ్ళు. దే ఆర్గ్యూడ్ ఫర్ ఏ రిప్రజెంటేటివ్స్ ఎలక్టెడ్ పార్లమెంటరీ గవర్నమెంట్ సబ్జెక్ట్ టు లాస్ interpreted by a well-trained judiciary that was independent of rulers and officials. ఇంకా ఎలా కోరుకున్నారు వీళ్ళు, రిప్రజెంటేటివ్స్ ఉండాలి అంటే ప్రజల ద్వారా ఎన్నికైన నాయకులు ఉండాలని కోరుకున్నారు. ఎలక్టెడ్ పార్లమెంటరీ గవర్నమెంట్, ఎస్ గవర్నమెంట్ అనేది పార్లమెంటరీ గవర్నమెంట్ అనేది ఎలక్టెడ్ అయి ఉండాలి. అది రిప్రజెంటేటివ్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారానే ఎన్నికై ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకేంటంటే కనుక వెల్ ట్రైన్డ్ జుడిషియరీ ఉండాలి అని చెప్పారు. అది ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పారు. రూలర్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఇంటర్ప్రిటెడ్ అంటే అది ఎంటర్ అయి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అయినా కూడా చెప్పగలిగేటువంటి మంచి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలని కోరుకున్నారు. దే వర్ నాట్ డెమోక్రటిక్స్, వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు. డిడెంట్ బిలీవ్ ఇన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, వాళ్ళు ఇది నమ్మలేదు. మళ్ళీ రైట్ టు ఓట్ అనేది నమ్మలేదు అనమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్ అని అర్థం, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. సో దే ఫెల్ట్ మెన్ ఆఫ్ ప్రాపర్టీ మెయిన్లీ షుడ్ హ్యావ్ ద ఓట్. వాళ్ళు ఎలా కోరుకున్నారు అంటే ఎవరికైతే మగవారికి ప్రాపర్టీ ఉందో వాళ్ళందరికీ కూడా ఓటు ఉండాలని కోరుకున్నారు. దే ఆల్సో డిడ్ నాట్ వాంట్ ద ఓట్ ఫర్ విమెన్. అలాగే వీళ్ళు ఏంటంటే మహిళలకు ఓటు అనేది కోరుకోలేదు. లిబరల్స్ చూడండి, ఇక్కడ అన్ని రిలీజియన్స్ టాలరేట్ గా ఉండాలని కోరుకున్నారు. డైనెస్టిక్ రూలర్స్ యొక్క పవర్స్ కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు. ఇండివిజువల్స్ కి రైట్స్ అంటే ప్రతి ఒక్కరికి రైట్స్ ఉండాలని కోరుకున్నారు. అండ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఎలక్ట్ అయిన పార్లమెంటరీ సిస్టమ్ ఉండాలని కోరుకున్నారు. అండ్ ఇండిపెండెన్స్ జుడిషియరీ ఉండాలని కోరుకున్నారు. వీళ్ళు డెమోక్రటిక్స్ కాదు, ఎందుకని వీళ్ళు రైట్ టు ఓటు కోరుకోలేదు, డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఓటు కోరుకున్నారు. నెక్స్ట్ ఇంకేంటంటే కనుక ఆడవాళ్ళకి ఓటు అనేది వీళ్ళు కోరలేదు అనమాట. కాబట్టి వీళ్ళు డెమోక్రాట్స్ కాదు. డెమోక్రాట్స్ అంటే ఆడవాళ్ళకి కూడా అడుగుతారు కదా ఓటు, వీళ్ళు జస్ట్ లిబరల్స్ మాత్రమే. ఓకేనా, సొసైటీలో ఇదొక వర్గం. నెక్స్ట్ వర్గం చూద్దాం. ఇక్కడ రేడికల్స్ చూసుకున్నట్లయితే లిబరల్స్ వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛావాదులు, రేడికల్స్ అంటే వీళ్ళు విప్లవవాదులు అనమాట. రేడికల్స్ వాంటెడ్ ఏ నేషన్ ఇన్ విచ్ గవర్నమెంట్ వాస్ బేస్డ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ ఎ కంట్రీస్ పాపులేషన్. వీళ్ళు ఏం కోరుకున్నారు, దేశం ఎలా ఉండాలి, వాళ్ళేమో టాలరేటెడ్ ఆల్ రిలీజియన్స్, అన్ని మతాలు సమానంగా చూడాలని కోరుకున్నారు కదా లిబరల్స్. వీళ్ళు ఏం కోరుకున్నారంటే మెజారిటీ ఆఫ్ ఎ కంట్రీ పాపులేషన్, అంటే కంట్రీ పాపులేషన్ మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసి గవర్నమెంట్ ఏర్పడాలి అని చెప్పి చెప్పారన్నమాట. మెనీ సపోర్టెడ్ విమెన్ సఫ్రేజెస్ మూమెంట్స్. ఎస్, ఈ రేడికల్స్ ఏంటంటే కనుక రైట్ టు ఓట్ విమెన్ కి మూమెంట్స్ కి సపోర్ట్ కూడా చేశారనమాట. అన్లైక్ లిబరల్స్ అంటే వాళ్ళ కాకుండా దే అపోజ్డ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ గ్రేట్ ల్యాండ్ ఓనర్స్ అండ్ వెల్దీ ఫ్యాక్టరీ ఓనర్స్. వాళ్ళ కాకుండా వీళ్ళ యొక్క స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి, ప్రత్యేకమైన హక్కులు కలిగినటువంటి భూస్వాములు కానీ డబ్బున్న పెట్టుబడిదారులైనటువంటి ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ వాళ్ళందరికీ కూడా స్పెషల్ రైట్స్ కి ఏవైతే ఉన్నాయో వాటికి ఆపోజిట్ గా ఉన్నారనమాట వీళ్ళు. దే ఆర్ నాట్ అగెనిస్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రాపర్టీ, అంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదని ఏం చెప్పలేదు వీళ్ళు. బట్ డిస్లైక్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫ్యూ. కానీ ఆస్తి అనేది కొంతమంది చేతుల్లో ఉండిపోవడం కరెక్ట్ కాదు అని వీళ్ళు వాదించడం జరిగింది. ఓకే, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ లిబరల్స్ ఏంటి, అన్ని మతాలు సమానంగా ఉండాలని కోరుకున్నారు. ఆ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి రైట్ టు ఓట్ ఉండాలని కోరుకున్నారు. ఆడవాళ్ళకి వాళ్ళు రైట్లు ఏమి కోరుకోలేదు. అలాగే ఇండివిజువల్ హక్కులు కూడా ఉండాలని కూడా వాళ్ళు కోరుకున్నారు అనమాట. వీళ్ళు ఏం కోరుకున్నారు, ఇక్కడ మెజారిటీ ఆఫ్ కంట్రీ పాపులేషన్ ఎవరైతే ఉంటారో సో ఆ రకంగా కంట్రీ అనేది ఏర్పడాలని వీళ్ళు కోరుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకేంటి,
ఇక్కడ సఫ్రేజిస్ట్ మూమెంట్స్ అన్నమాట. అంటే మహిళల హక్కుల కోసం చేసేటువంటి మూమెంట్స్ కి వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అన్లైక్ లిబరల్స్ అంటే వాళ్ళలా కాకుండా ఈ స్పెషల్ హక్కులతో ఉండేటువంటి ల్యాండ్ లార్డ్స్ కి ఫ్యాక్టరీ ఓనర్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందనమాట. ప్రైవేట్ ప్రాపర్టీ వీళ్ళు ఏమీ అగెనిస్ట్ గా లేరు కానీ కొంతమంది హ్యాండ్స్ లో మాత్రం ప్రాపర్టీ అంతా కేంద్రీకృతమై ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. వీళ్ళు రేడికల్స్. నెక్స్ట్ వీళ్ళు వాదనలు ఏంటో చూసుకున్నట్లయితే కన్జర్వేటివ్స్ సంప్రదాయవాదులు. వీళ్ళు వర్ ఆపోజిట్ టు రేడికల్స్ అండ్ లిబరల్స్. ఇద్దరికి ఆపోజిట్ అన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళకి వ్యతిరేకం, వీళ్ళకి వ్యతిరేకం. రేడికల్స్ ఆలోచనలు, లిబరల్స్ ఆలోచనలు కరెక్ట్ కాదు అని చెప్పింది వీళ్ళు. మరి వీళ్ళు ఏం చెప్పారు? ఎర్లియర్ ఇన్ ద 80th century అంటే ఏంటి, మనకి 18వ శతాబ్దం ముందులో చూసుకున్నట్లయితే కన్జర్వేటివ్స్ హ్యాడ్ బీన్ జనరలీ అపోజిట్ టు ద ఐడియా ఆఫ్ చేంజ్. అసలు మార్పు అనే ఐడియాని వీళ్ళు ఒప్పుకోలేదు. అంటే సాంప్రదాయకంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి, అలానే ఉండాలి తప్ప మోడర్న్ గా మారడం, మార్పు అనే పదాన్ని వీళ్ళు ఒప్పుకోలేదు అనమాట. మోడర్న్ మెథడ్స్ లో మానవ జీవితం మారడం వీళ్ళకి ఇష్టం లేదు. బై ద 90th centuryకి వచ్చేసరికి దే యాక్సెప్టెడ్ దట్ సమ్ చేంజెస్ వాజ్, ఇక్కడ ఇన్విటబుల్ అంటే కొన్ని మార్పులకే ఒప్పుకున్నారు 90th centuryకి వచ్చేసరికి. బట్ బిలీవ్డ్, కానీ దేన్ని నమ్మారు? దట్ ద పాస్ట్ హ్యాడ్ టు బి రెస్పెక్టెడ్ అండ్ చేంజ్ హ్యాడ్ టు బి బ్రాట్ అబౌట్ త్రూ ఏ స్లో ప్రాసెస్. అంటే ఇక్కడ ఏంటంటే కనుక పాస్ట్ ను మనం గౌరవించాల్సి వచ్చిందనమాట. ఓకేనా, గౌరవించాలని చెప్పడం జరిగింది. అలాగే మార్పు అనేది చాలా స్లోగా జరగాలి తప్ప స్లోగా జరగాల్సి వచ్చిందనమాట. ఆ మార్పుని తీసుకొచ్చారు కానీ సడన్ గా సంప్రదాయాలను వదిలేసి ఒకసారిగా మోడర్న్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు అని వీళ్ళ యొక్క వాదన అనమాట. ఇంకా సమాజంలో యూరోప్ లో చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ అండ్ సోషల్ చేంజ్ ఎలా ఉంది అంటే, ఇండస్ట్రీస్ రావడం వల్ల, ఇండస్ట్రియలైజేషన్ జరగడం వల్ల ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఏంటనేది చూద్దాం. ఇట్ వాజ్ ఏ టైమ్ when new cities came up and new industrialized regions developed. అప్పుడే ఏంటంటే సిటీస్ పెరుగుతూ వచ్చాయి, పరిశ్రమలు కూడా ఎక్స్పాండ్ చేస్తూ అభివృద్ధి చేస్తూ వచ్చారు, రైల్వేస్ కూడా రైల్వేస్ కూడా ఏర్పాట్లు చేశారు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అక్యూర్డ్. పారిశ్రామిక విప్లవం అనేది జరిగింది. అంటే పరిశ్రమల్లో ఎన్నో మార్పు వచ్చాయి, కొత్త కొత్త మెషిన్స్ వచ్చాయి, ఎక్కువ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, ఇలాంటి మార్పు తీసుకొని వచ్చారనమాట ఆ టైంలో. సో ఇండస్ట్రియలైజేషన్ బ్రాట్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ టు ఫ్యాక్టరీస్. ఎప్పుడైతే పారిశ్రామికీకరణ జరిగిందో, ఏంటి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమల ఏర్పాట్లు జరిగాయి ఎక్కువగా సిటీస్ లో. వాళ్ళందరినీ తీసుకొచ్చింది ఎవరిని? పురుషుల్ని, మహిళల్ని, వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి వర్క్ చేసే విధంగా ఇండస్ట్రియలైజేషన్ అనేది తీసుకొచ్చింది అనమాట. వర్క్ అవర్స్ వేర్ ఆఫెన్ లాంగ్ అండ్ వేజెస్ వేర్ పూర్. ఇక్కడ ఎలా ఉండే? వర్కింగ్ అవర్స్ వర్ ఆఫెన్ లాంగ్. ఇక్కడ పని గంటలు చాలా ఎక్కువగా ఉండేవి. బట్ వేజెస్ వర్ పూర్. వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు, కూలీ మాత్రం చాలా తక్కువ ఉండేది అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ కామన్. ఇక్కడ నిరుద్యోగం అనేది కామన్ గానే ఉండేది. సమ్ నేషనలిస్ట్స్, కొంతమంది జాతీయతావాదులు ఏమని చెప్పేవారు? లిబరల్స్ కానీ రేడికల్స్ కానీ వాంటెడ్, వీళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే రెవల్యూషన్స్ టు put an end to the kind of governments established in Europe in 1815. వీళ్ళు కోరుకున్నది ఏంటంటే విప్లవాల ద్వారా ఈ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ని మనం తగ్గించి ఎండ్ చేసి కొత్త గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని ఈ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఎండ్ చేసి యూరోప్ లో కొత్త గవర్నమెంట్ ని తీసుకొచ్చారు. ఎప్పుడు? 1815 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, రష్యా they became revolutionaries and worked to overthrow existing monarchies. Giuseppe Mazzini. ఇక్కడ ఏంటంటే అక్కడ వరకే ఉండేటువంటి రాచరికాలని దింపేసి కొత్తగా వీళ్ళు విప్లవాలు చేసి కొత్తగా ఈ దేశాలన్నీ కొత్త ఐడియాస్ తో కొత్తగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడం జరిగిందనమాట. సోషలిజం ఇన్ యూరోప్. మరి సోషలిజం ఇన్ యూరోప్ అంటే యూరోప్ లో సోషలిజం అనేది ఏ రకంగా వచ్చింది? ద కమింగ్ ఆఫ్ సోషలిజం టు యూరోప్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. సోషలిస్ట్స్ ఏంటి? ఇక్కడ సామాజికవేత్తలు ఉంటారు కదా, అగైనిస్ట్ ప్రైవేట్ ప్రాపర్టీకి వీళ్ళు అగైనిస్ట్ అనమాట. అండ్ సైట్ యాజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సోషల్ ఇల్స్ ఆఫ్ ద టైమ్. అంటే ఏంటి? ప్రైవేట్ ప్రాపర్టీ ఉందంటే సోషలిజం ఉండదు, అసలు మెయిన్ కారణం ఇదే.
సోషల్ ఇల్స్ ఆఫ్ ద టైం, ఆ టైంలో ఏంటంటే కనుక ఈ ప్రైవేట్ ప్రాపర్టీనే మనకి సమానత్వం లేకుండా చేస్తుంది. అంటే సోషలిజం అంటే ఏంటి ఇక్కడ, సమాజంలో ధనికులు పేదలు అనే భాదం లేకుండా అందరూ ఆర్థికంగా సమానంగా ఉండాలని చెప్పేదే సోషలిజం అనమాట. కాబట్టి ప్రైవేట్ ప్రాపర్టీ ఒకరి చేతుల్లో ఉండకూడదని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇఫ్ ఇఫ్ సొసైటీ యాజ్ ద హోల్ rather than single individual controlled property, more attention would be paid to collective social interest. వీళ్ళు ఏంటంటే ఒకరి చేతుల్లో ఉండిపోకుండా అంటే ఏంటి, మొత్తం దేశం మొత్తం మీద ఆ సంపద పంచాలి. కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్ అంటే ఉమ్మడి సామాజిక ప్రయోజనాలు ఉండాలి అని వీళ్ళు ఆ రకంగా వీళ్ళు కోరుకున్నారు. ఎవరు? సోషలిస్టులు కోరుకున్నారనమాట. సోషలిస్ట్స్ వాంటెడ్ దిస్ చేంజ్ అండ్ కంపెయిన్ ఫర్ ఇట్. దానికోసం ఎన్నో ఉద్యమాలు చేశారు, ర్యాలీలు చేశారు అండ్ కంపెయినింగ్స్ కూడా చేశారనమాట. సోషలిస్ట్ అట్ డిఫరెంట్ విజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే ఏంటి, అనేక డైమెన్షన్స్ చూసారనమాట. అంటే భవిష్యత్ అనేది అనేక దూరదృష్టితో వీళ్ళు వివిధ రకాల దూరదృష్టితో చూడడం జరిగింది. ఇన్ని రకాలుగా ఉండాలంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు, సంపద అనేది దేశానికి మొత్తానికి చెందిందై ఉండాలని కోరుకున్న వాళ్ళు సోషలిస్టులు అన్నమాట. ఆ రకంగా యూరప్ లోకి సోషలిజం వచ్చింది. అయితే ఇక్కడ సోషలిజం ఎప్పుడు వచ్చింది అంటే ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత, అంటే ఇక్కడ ఏంటి, ఇండస్ట్రియలిస్టులు క్యాపిటలిస్టులు అంటే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు పెరిగిన తర్వాత ధనం మొత్తం అదే చేతుల్లో ఉండిపోతే ఇది ఇక్కడ పేదవాళ్ళకి కానీ వర్కర్స్ కానీ కార్మికులకు కానీ ఆ లాభాల్లో వాటాలు ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఈ పారిశ్రామికీకరణ వచ్చిన తర్వాతే సోషలిజం అనే దానికి మనకి సోషలిజం అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత వచ్చిన లాభాల్లో కార్మికులకి ఇవ్వాలని కార్ల్ మార్క్స్ అండ్ మనకి మార్క్స్ ఏంజెల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రజలు ప్రేరేపించి వాళ్ళు మోటివేషన్ తీసుకొచ్చి ఈ సోషలిజం అనే ఒక కొత్త సామాజిక ఐడియాకి వీళ్ళు నాంది పలకడం జరిగిందనమాట. సోషలిజం అంటే ఏంటి, ఇక్కడ క్యాపిటలిస్టులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు, సంపద మొత్తం ఫ్యాక్టరీ ద్వారా వచ్చింది వాళ్ళే తింటారు. అలా కాకుండా అందులో లాభాల్ని కార్మికులు కూడా పంచాలి, సంపద అనేది దేశంలో ఉండే ప్రజలందరికీ పంచిపెట్టాలి, అంటే కలెక్టివ్ ఉండాలి. కలెక్టివ్ అంటే ఉమ్మడి ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాలు, ఉమ్మడి ప్రయోజనాలు ఉండాలని చెప్పేసి ఈ సోషలిస్టులు వాదించడం జరిగింది అనమాట. ఒక్కొక్కరు వాదన ఒక్కొక్కలా ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ సోషలిస్ట్ హ్యాడ్ డిఫరెంట్ విజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్. భవిష్యత్తు యొక్క అనేక దూరదృష్టిని చూసారనమాట, అనేక రకాలైనటువంటి దృక్పథాలు చూసారు వీళ్ళు. అంటే ఇలా ఉండాలి అని. ఈయనెవరు? రోబర్ట్ ఓవెన్. షౌట్ టు బిల్డ్ ఏ కోఆపరేటివ్ కమ్యూనిటీ కాల్డ్ న్యూ హార్మనీ ఇన్ ఇండియానా, యుఎస్ఏ అనమాట. ఇండియానా న్యూ హార్మనీ అంటే అందరూ కూడా ఎలా కలిసి ఉండాలని చెప్పారు. కోఆపరేటివ్ కమ్యూనిటీ అనమాట. ఒకరికొకరికి పరస్పరం అంటే ఏంటి, ఇక్కడ పరస్పరం అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ పరస్పరం సహకారం చేసుకోవడం, పరస్పరం అంటే అందరూ కలిసి కలెక్టివ్ గా పనిచేయడం. సో ఈ రకంగా ఉంటే కోఆపరేటివ్ గా ఉంటారు, పరస్పర సహకారంతో అందరూ ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుకున్న వ్యక్తి ఎవరంటే రోబర్ట్ ఓవెన్ అనమాట. ఈయన ఒక సోషలిస్ట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ భవిష్యత్తు యొక్క విజన్ ని వీళ్ళు ముందే చూడగలిగారు. సో ఇలా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ సోషలిస్టుల యొక్క వాదన అనమాట. ఈ ఫ్రాన్స్ లో ఇక్కడ ఏంటి, ఇక్కడ అమెరికాలో ఈయన న్యూ హార్మనీ నా ఇండియానా, యుఎస్ఏలో ఈయన రాబర్ట్ ఓవెన్ అనే వ్యక్తి యుఎస్ఏలో అనమాట. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫ్రాన్స్ లో ఎవరు? లూయిస్ బ్లాంక్. ఈయన వాంటెడ్ ద గవర్నమెంట్ టు ఎంకరేజ్ కోఆపరేటివ్స్ అండ్ రీప్లేస్ క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రైజెస్. ఈ పెట్టుబడిదారుల ప్లేస్ లోకి ఎవరు రావాలి? కోఆపరేటివ్ గా ఉండేటువంటి వ్యక్తులు. అంటే పరస్పర అంటే ఇక్కడ ఈచ్ అదర్, కోఆపరేట్ టు ఈచ్ అదర్, ఒకరికొకరికి సహాయం చేసుకోవాలన్నమాట. ఆ రకంగానే ప్రజల యొక్క ప్రయోజనాలు అనేవి నెరవేరుతాయి. ఒక్కరి చేతుల్లో ప్రాపర్టీ, ఒక్కరి చేతిలో అధికారం కరెక్ట్ కాదని ఈయన కూడా వాదించడం జరిగింది. లూయిస్ బ్లాంక్ ఎక్కడ? ఫ్రాన్స్ లో. రాబర్ట్ ఓవెన్ ఎక్కడ? అమెరికాలో. ఇలా ఏంటంటే ప్రజల తరపున వీళ్ళు సపోర్ట్ చేస్తూ క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా వీళ్ళ యొక్క వాదనలు వినిపించడం జరిగిందనమాట. కార్ల్ మార్క్స్, ఈయన కూడా ఫ్రాన్స్ లోనే అనమాట. సో ఈయన ఏం చెప్పారు అనేది చూద్దాం. ఈయన కార్ల్ మార్క్స్ అనమాట. కార్ల్ మార్క్స్ ఏం చెప్పారు చూద్దాం. కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజల్స్ వీళ్ళిద్దరూ కూడా ఆర్గ్యూడ్ దట్ ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ సొసైటీ వాజ్ క్యాపిటలిస్ట్, పెట్టుబడిదారుల యుగం అయిపోద్ది అని వీళ్ళకి అలా ఆర్గ్యూ చేస్తూనే వచ్చారు. ఇండస్ట్రియలైజేషన్ వచ్చాకే ఈ సోషలిజం మీద వీళ్ళు గట్టిగా కమ్యూనిజం ఉండాలి, సోషలిజం ఉండాలని గట్టిగా పట్టుబట్టారనమాట. Capitalists owned the capital invested in factories.
ద ప్రాఫిట్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై వర్కర్స్. అంటే ఏంటి ఇక్కడ, ఆ వచ్చిన ప్రాఫిట్ లాభాలన్నీ కూడా వర్కర్స్ ద్వారా వస్తాయి, కానీ తినడం మీరు తింటారు, అలా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళ వాదన అనమాట. వర్కర్స్ హ్యాడ్ టు ఓవర్ త్రూ క్యాపిటలిజం ద రూల్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీలా ఉండేటువంటి క్యాపిటలిజాన్ని వీళ్ళు వర్కర్స్ హ్యాడ్ ఓవర్ త్రూ, వాళ్ళందరూ కూడా అది ఓవర్ త్రో చేయాల్సి వచ్చింది, అంటే అదంతా దించేయాల్సి వచ్చింది అనమాట. కార్ల్ మార్క్స్ బిలీవ్డ్ దట్ టు ఫ్రీ దమ్సెల్స్ ఫ్రమ్ క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి మీరు ముందు స్వేచ్ఛగా బయటకు వచ్చినట్లయితే వర్కర్స్ హ్యాడ్ టు కన్స్ట్రక్ట్ ఏ రేడికలీ సొసైటీ, సోషలిస్ట్ సొసైటీ వేర్ ఆల్ ప్రాపర్టీ వాజ్ సోషలీ కంట్రోల్డ్. మీరందరూ ఏకమై ఒక మంచి సామాజిక సమాజాన్ని, సోషలిస్ట్ అంటే సామ్యవాద సమాజాన్ని మీరు నిర్ణయించుకుంటే అక్కడ ఎలా ఉంటుంది, ప్రాపర్టీ మొత్తం సోషలీ కంట్రోల్, సమాజం మొత్తం చేతుల్లో ఉంటుంది, అంటే ఉన్న ప్రాపర్టీ అందరూ కూడా పంచుకోవచ్చు అని వీళ్ళు వాదించారనమాట. అదే సోషలిజం అంటే, ఉన్న ప్రాపర్టీ వెల్త్ అంటే సంపద మొత్తం కూడా దేశ ప్రజలందరి చేతిలో ఉండాలని వాదన సోషలిజం. ఓకేనా, దిస్ వుడ్ బి ఏ కమ్యూనిస్ట్ సొసైటీ. సో అది ఎలా మారుతుంది అంటే కనుక కమ్యూనిస్ట్ సొసైటీ, అంటే ఇక్కడ సోషలిజం ఉంది అంటే డెఫినెట్ గా కమ్యూనిస్ట్ సొసైటీగానే మారుతుంది అనమాట. అంటే క్యాపిటలిస్టులు లాభాలు తినేయకుండా అందరికీ పంచాలి అనేది వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్ అనమాట. సపోర్ట్ ఫర్ సోషలిజం, మరి సపోర్ట్ చేస్తారా లేదా చూద్దాం. బై ద 1870s వచ్చేసరికి సోషలిస్ట్ ఐడియాస్ స్ప్రెడ్ త్రూ యూరప్, యూరప్ మొత్తం ఐడియాస్ అనేవి స్ప్రెడ్ అయిపోయాయి. టు కోఆర్డినేట్ ద సోషలిస్ట్ ఐడియాస్, మొత్తం అటన్నిటికి సహాయ సహకారాలు అందించాయి. దే ఫార్మ్డ్ అన్ ఇంటర్నేషనల్ బాడీ, దాన్నే ద సెకండ్ ఇంటర్నేషనల్ అంట, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పడింది అనమాట, దాన్నే ద సెకండ్ ఇంటర్నేషనల్ అని అంటారు. అంటే సోషలిస్ట్ ఐడియాస్ అన్ని ప్రపంచం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే జర్మనీలో సోషలిజం సపోర్ట్ చూస్తే ఇది జర్మనీ. దీస్ అసోసియేషన్స్ వర్క్డ్ క్లోజ్లీ విత్ ద సోషల్ డెమోక్రటిక్ పార్టీ, ఎస్పీడి. ఎస్పీడి అంటే ఏంటి ఇక్కడ, ఇక్కడ విన్ పార్లమెంటరీ సీట్స్, అంటే ఇది ఏంటంటే కనుక హెల్ప్డ్ ఇట్ విన్ పార్లమెంటరీ సీట్స్, పార్లమెంట్ లో సీట్లు విన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనమాట జర్మనీలో. అండ్ బై 1905 వచ్చేసరికి సోషలిస్ట్ అండ్ ట్రేడ్ యూనియనిస్ట్ ఫార్మ్డ్ ఏ లేబర్ పార్టీ, లేబర్ పార్టీని ఏర్పాటు చేసే బ్రిటన్ లో. ఏ సోషలిస్ట్ పార్టీని ఫ్రాన్స్ అనమాట, సోషలిస్ట్ పార్టీ ఏమో ఫ్రాన్స్ లో ఏర్పడింది, లేబర్ పార్టీ వచ్చేసి బ్రిటన్ లో ఏర్పడింది అనమాట. అంటే ట్రేడ్ యూనియన్స్ ఏర్పడ్డాయి, అంటే వర్కర్స్ అందరికీ వాళ్ళ ప్రయోజనాల కోసం కొన్ని యూనియన్స్ కూడా ఏర్పాటు చేశాయి, వాటినే ట్రేడ్ యూనియన్స్ అంటాం అనమాట. వాళ్ళే ఏర్పాటు చేశారు పార్టీలు. లేబర్ పార్టీ ఏమో బ్రిటన్ లో ఏర్పాటు చేశారు, సోషలిస్ట్ పార్టీ పేరుతో ఫ్రాన్స్ లో ఏర్పాటు చేశారు, ఇప్పటికి 1905 వచ్చేసరికి అనమాట. హవెవర్, ఏదేమైనప్పటికీ టిల్ 1914 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యేటప్పటికి సోషలిస్ట్స్ నెవర్ సక్సీడెడ్ ఇన్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఇన్ యూరోప్. అయితే వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు అనమాట, యూరోప్ లో సోషలిస్ట్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయలేకపోయారు 1914 వచ్చేసరికి. ఓకేనా, ఓకే, యూరోప్ లో సోషలిజం ఎలా వచ్చింది అండ్ కమ్యూనిజం ఏ రకంగా వచ్చింది, సోషల్ చేంజ్ ఎలా జరిగింది, ఇండస్ట్రియలైజేషన్ ఎలా జరిగింది అనేది చూసాం. ఇప్పుడు ఏంటంటే ద రష్యన్ రెవల్యూషన్ అనమాట మెయిన్ టాపిక్ ఇది. ఓకేనా, అయితే ఇప్పటి వరకు యూరోప్ లో మార్పు రావడానికి గల ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎలా కారణమైంది ఏంటి అన్ని చూసాం. రేడికల్స్ ఎలా ఆలోచించారు, లిబరల్స్ ఎలా ఆలోచించారు, కన్జర్వేటివ్స్ ఎలా ఆలోచించారు, సోషలిస్ట్ వాళ్ళు ఎలా ఆలోచించారు. సో వాళ్ళకి కార్ల్ మార్క్స్ కానీ అండ్ ఏంజెల్ కానీ లేదు అంటే కనుక రాబర్ట్ ఓవెన్ కానీ, సో వీళ్ళందరూ ఎలా సపోర్ట్ చేశారు అనేది చూసాం. ఇప్పుడు ఏంటి ద రష్యన్ రెవల్యూషన్ అనమాట. రష్యన్ రెవల్యూషన్ రష్యాలో ఎలా జరిగింది అనేది చూద్దాం. ద ఫాల్ ఆఫ్ మొనార్కీ, రాచరికం అనేది ఎండ్ అయిపోయింది ఫిబ్రవరి రెవల్యూషన్ తో. 1917 లో జరిగారు డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో రష్యాలో 1917 లో ఫిబ్రవరి రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. Socialists took over the government in Russia through October Revolution of 1917. సేమ్ ఇయర్ లో అక్టోబర్ రెవల్యూషన్ కూడా జరిగింది అదే ఇయర్ లో. సో దీంతో ఏమైంది, ఇక్కడేమో మొనార్కీని ఎండ్ చేశారు, దీంతో ఏకంగా గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి తెచ్చేసుకున్నారు అనమాట. ఫిబ్రవరి రెవల్యూషన్ తో మొనార్కీ రాచరికాన్ని రద్దు చేశారు.
అండ్ అక్టోబర్ రెవల్యూషన్ తో గవర్నమెంట్ వీళ్ళే ఏర్పాటు చేస్తారనమాట, సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ద ఈవెంట్స్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ అక్టోబర్ ఆర్ నార్మలీ కాల్డ్ ద రష్యన్ రెవల్యూషన్. ఎస్, అంటే అక్టోబర్లోని ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈవెంట్స్ సంఘటనలనే మనం రష్యన్ రెవల్యూషన్ గా చెప్తాం అనమాట. ఓకేనా, అది ఎలా జరిగింది అనేది ఒకసారి చూసేద్దాం. ఇన్ 1914 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో జార్ నికోలస్ టూ రూల్డ్ ద రష్యన్ ఎంపైర్. ఇక్కడ రష్యన్ కింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ జార్. రష్యన్ కింగ్ ని ఏమని పిలుస్తారంటే జార్ అని పిలుస్తారనమాట. ఆ టైంలో రాజు ఈయనే, ఎవరు, జార్ నికోలస్ టూ. వీడిని చంపేస్తారనమాట. చంపిన తర్వాత ఆ రష్యన్ రెవల్యూషన్ తర్వాత సోషలిస్ట్ కంట్రీగా మారుతుంది ఇది. ఓకే, ఇక్కడ రష్యన్ ఎంపైర్ కి, రష్యన్ సామ్రాజ్యానికి ఈయనే రాజు అనమాట. నెక్స్ట్, ద రష్యన్ ఎంపైర్ ఇన్ 1914 లో ఎలా ఉంది? ఇన్ 1914 జార్ నికోలస్ టూ రూల్డ్ రష్యా. ఇన్ రష్యన్ ఎంపైర్ ఇంక్లూడెడ్ కరెంట్ డే ఫిన్లాండ్ అండ్ లాట్వియా and Lithuania, Estonia, parts of Poland, Ukraine, and Belarus, Central Asian states, as well as Georgia, Armenia, and Azerbaijan. అంటే ఇవన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్ గా ఏర్పడ్డాయి అనమాట. ఇవన్నీ అందులో ఉన్నాయి, రష్యన్ ఎంపైర్ లో ఉన్నాయి. ఆ సామ్రాజ్యంలో ఈ దేశాలన్నీ పార్ట్ గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కలిపి ఒక కూటమిగా ఉన్నాయి. ద మెజారిటీ రిలీజియన్స్ వాస్ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ, వీళ్ళు ఎక్కువ ఉన్నారనమాట అందులో. ద ఎంపైర్ ఆల్సో ఇంక్లూడెడ్ కాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. సో ఇన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారనమాట. నెక్స్ట్, ఓకే, సేమ్ అదే. ఎకానమీ అండ్ సొసైటీ. ఎకానమీ ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉంది అంటే ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, సమాజం ఏ రకంగా ఉంది ఒకసారి చూద్దాము. About 85% of Russian population were agriculturalist. ఇక్కడ అగ్రికల్చరలిస్ట్ అంటే ఏంటి, ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఎంత పర్సంటేజ్ ఉన్నారు చూడండి, రష్యాలో 85% వాళ్ళు అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. దిస్ ప్రపోర్షన్ వాజ్ హయ్యర్ దాన్ ఇన్ మోస్ట్ యూరోపియన్ కంట్రీస్. అంటే యూరోపియన్ కంట్రీస్ మిగతా ఉన్నాయి చూసారు, ఫ్రాన్స్ లో అయితే 40% ఫార్మింగ్ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్ మీద. జర్మనీలో అయితే 50% ఉన్నారు. కానీ రష్యాలో 85% ఆఫ్ రష్యన్ పాపులేషన్ వేర్ ఇక్కడ అగ్రికల్చరలిస్ట్ అనమాట, వ్యవసాయ రైతులుగానే ఉన్నారు. రష్యా వాజ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గ్రెయిన్స్. ఈ గ్రెయిన్స్ అన్ని కూడా, ధాన్యాలన్నీ కూడా ఇదే ఎగుమతి చేసేది అనమాట రష్యానే. ఇండస్ట్రీ వాజ్ ఫౌండ్ ఇన్ పాకెట్స్. ప్రామినెంట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ వేర్ సెయింట్ పీటర్స్బర్గ్ అండ్ మాస్కో. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాకెట్స్ అంటే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేటువంటి ప్లేసెస్ అనమాట. మెయిన్ గా రెండు ఉన్నాయి ఇక్కడ మనకి మెన్షన్ చేసినవి, సెయింట్ పీటర్బర్గ్ ఒకటి, పీటర్స్బర్గ్ ఒకటి, మాస్కో ఒకటి. ఈ రెండిట్లో కూడా ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి రష్యాలో. 1890s కి వచ్చేసరికి మెనీ ఫ్యాక్టరీస్ కేమ్ అప్, రైల్వే నెట్వర్క్ వాజ్ ఎక్స్టెండెడ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీ ఇంక్రీజ్డ్. ఇవన్నీ జరిగాయి అన్నమాట. పెట్టుబడులు పెరిగాయి, రైల్వే నెట్వర్క్ పెరిగింది, ఫ్యాక్టరీస్ అన్ని కూడా పెరిగాయి బై 1890s కి వచ్చేసరికి. అండ్ కోల్ ప్రొడక్షన్ డబుల్డ్, ఐరన్ అండ్ స్టీల్ అవుట్పుట్ అండ్ క్వాడ్రప్లడ్. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి కోల్ ప్రొడక్షన్ డబుల్డ్ అయింది, అంటే 2 రెట్లు పెరిగింది అనమాట. మరి ఐరన్ అండ్ స్టీల్ అవుట్పుట్ ఏమైంది, క్వాడ్రూపుల్డ్, అంటే 4 రెట్లు పెరిగింది అనమాట. క్వాడ్రూపుల్డ్ అంటే 4 రెట్లు పెరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఈ రకమైనటువంటి ప్రొడక్షన్ అనేది పెరుగుతూ వచ్చింది అనమాట. మోస్ట్ ఇండస్ట్రీ వాజ్ ద ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్. ఎక్కువ ఇండస్ట్రీస్ అనేవి పారిశ్రామికవేత్తల్లోనే ప్రైవేట్ గానే ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ సూపర్వైజ్డ్ లార్జ్ ఫ్యాక్టరీస్ టు ఎన్ష్యూర్ మినిమం వేజెస్ అండ్ లిమిటెడ్ అవర్స్ ఆఫ్ వర్క్. గవర్నమెంట్ అండర్ లో ఉన్న వాళ్ళకి మినిమం వేజెస్ ఉన్నాయి, లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ కూడా ఉన్నాయన్నమాట. The working day was sometimes 15 hours compared with 10 to 12 hours in factories. ఒక్కొక్కసారి వర్కింగ్ డేస్ 15 అవర్స్ ఉండేవి. ఓకే, సో అవి 10-12 గంటలు ఫ్యాక్టరీస్ లో కంటే ఇంకా, అంటే ఏంటి ఇక్కడ కంపేర్డ్ విత్ 10 and 12 hours ఇన్ ఫ్యాక్టరీస్.
ఇక్కడ 10-12 గంటలతో పోల్చుకున్నట్లయితే కనుక ఇక్కడ వర్కింగ్ డే అనేది సమ్ టైమ్స్ 15 గంటలు అంటే చాలా ఎక్కువ కదా. రోజుకి 8 గంటలు చేయడమే కష్టం అంటే 15 గంటలు చేసేవాళ్ళు. ఇంకా ఎకానమీ అండ్ సొసైటీ ఇంకా చూస్తే గనక వర్కర్స్ వర్ డివైడెడ్ ఇంటూ సోషల్ గ్రూప్ అండ్ ఆల్సో బై స్కిల్. అంటే వాళ్ళ స్కిల్ ఆధారంగా వాళ్ళ నైపుణ్యాల ఆధారంగా ఏంటంటే సోషల్ గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది వర్కర్స్ ని. ఇక్కడ చూడండి, ఇక్కడ మెటల్ వర్కర్స్ కన్సిడర్ దెమ్సెల్స్ aristocrats among other workers. Women made up 31% of the factory labor force, but they were paid less than men. Divisions among workers showed themselves in dress and manners too. Despite divisions, workers did unite to strike. అంటే అర్థం ఏంటి? మెటల్ వర్కర్స్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళు కన్సిడర్డ్ అరిస్టోక్రాట్స్ అమాంగ్ అదర్ వర్కర్స్. మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మేము కులీన వర్గానికి చెందిన వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇక్కడ విమెన్ వర్కర్స్ చూసుకున్నట్లయితే 31% ఉన్నప్పటికీ చాలా తక్కువ తీసుకునేవాడు మగవాళ్ళతో పోల్చుకున్నట్లయితే. ఇక్కడ డివిజన్స్ అమాంగ్ వర్కర్స్ షోడ్ దెమ్సెల్స్, వాళ్ళకి డివిజన్స్ ఉండేవి, అంటే ఇన్ని వర్గాలు అన్నట్టుగా. డ్రెస్ లో కానీ మేనర్స్ లో కానీ ప్రతి దాంట్లోనే కూడా డెస్పైట్ డివిజన్స్ అయితే అలా ఉన్నప్పటికీ కూడా వర్కర్స్ డి యూనిట్ టు స్ట్రైక్ చేసినప్పుడు మాత్రం అందరూ యునైటెడ్ గానే చేసేవాళ్ళు అనమాట. ఇన్ ద కంట్రీ సైడ్, అదేమో సిటీస్ లో అలా. కంట్రీ సైడ్ అంటే గ్రామాల్లో ఎలా ఉండేది? పీసెంట్స్ రైతులు కల్టివేటెడ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అని కల్టివేట్ చేసేవారు. బట్ ద నొబిలిటీ, ద క్రౌన్ అండ్ ఆర్థోడాక్స్ చర్చ్ ఏంటి ఇక్కడ ఓన్డ్ లార్జ్ ప్రాపర్టీస్ ఎక్కువగా వీళ్ళకు ఉండేది. ఎవరు? రాజ కుటుంబీకులకి, నోబిలిటీ ధనవంతులకి, వీళ్ళందరికీ చర్చ్ వీపులకి ఎక్కువ ప్రాపర్టీస్ ఉండేవన్నమాట. లైక్ వర్కర్స్ పీసెంట్స్ టూ వర్ డివైడెడ్. ఇక్కడ వర్కర్స్ పీసెంట్స్ కూడా డివైడ్ చేయబడ్డారు. దే హ్యాడ్ నో రెస్పెక్ట్ ఫర్ ద నోబిలిటీ. వాళ్ళకి రెస్పెక్ట్ అది ఉండేది కాదు. రష్యాలో పీసెంట్స్ వాంటెడ్ ద ల్యాండ్ ఆఫ్ నోబుల్స్ టు బి గివెన్ టు దెమ్ ఫ్రీక్వెంట్లీ. దే రిఫ్యూజ్ టు పే రెంట్ అండ్ ఈవెన్ మర్డర్డ్ ల్యాండ్ లార్డ్స్. ఈవెన్ వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళ రెంట్ కూడా పే చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సో ఈ రకంగా ఏంటంటే కొంతమంది వర్కర్స్ ని వాళ్ళకి అమ్మేసేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు అనమాట వాళ్ళని. సో ఆ రకంగా వాళ్ళు ఏంటంటే కనుక బానిసలుగా మారిపోయేవాళ్ళు అనమాట. ఈ రకంగా ఎకానమీ కానీ సొసైటీ కానీ ఈ రకంగా ఉంది. అంటే ఏంటంటే కనుక పీసెంట్స్ వాంటెడ్ ద ల్యాండ్ ఆఫ్ నోబుల్స్. అంటే ఏంటంటే వీళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చేది. ఎవరికి? నోబుల్స్ కి, డబ్బున్న వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఇచ్చేసినప్పటికీ ఎక్కువగా ఇలా జరుగుతూ ఉండేది. ఈవెన్ వాళ్ళు ఇస్తే వాళ్ళు రెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, భూములకి ఏమి ఇచ్చేవాళ్ళు. ఈవెన్ అడిగితే కనుక చంపేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ కమ్యూన్, మిర్. కమ్యూన్ అంటే ఏంటంటే సో అందరూ కలిసి ఉండడం అనమాట. రష్యన్ పీసెంట్స్ పూల్డ్ దైర్ ల్యాండ్ టుగెదర్ పీరియాడికల్లీ అండ్ దేర్ కమ్యూన్ డివైడెడ్ అకార్డింగ్ టు ద నీడ్స్ టు ఇండివిజువల్ ఫ్యామిలీస్. కమ్యూన్ అంటే వాళ్ళు ఏంటంటే అందరూ కలిపి వ్యవసాయం చేసుకునేవాళ్ళు అనమాట. ఉమ్మడి వ్యవసాయం చేసుకునేవాళ్ళు, ఉమ్మడిగా పంచుకునేవాళ్ళు. అలా అంటే ఏంటి? సమానత్వంతో ఉమ్మడి కార్యకలాపాలు చేసుకోవడానికి కమ్యూన్ లేదా మిర్ అని అంటారు అనమాట. అంటే వీళ్ళందరూ కలిపి పని చేసుకునే వాళ్ళు, వచ్చిన దాన్ని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, ఫ్యామిలీకి తగ్గట్టుగా ఏం చేసేవాళ్ళు? పంచుకునేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద కమ్యూన్. దాన్ని కమ్యూన్ అని చెప్తారు. సోషలిజం ఇన్ రష్యా. సోషలిజం ఇన్ యూరప్ చూసాం ఎలా వచ్చిందో, మరి రష్యాలో ఎలా వచ్చిందో చూద్దాం. ఆల్ పొలిటికల్ పార్టీస్ వేర్ ఇల్లీగల్ ఇన్ రష్యా బిఫోర్ 1914కి ఇల్లీగల్ గా ఉండేవి అన్ని పార్టీస్ కూడా. ఓకే, ద రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? వాజ్ ఫౌండెడ్ ఇన్ 1898లో ఏర్పడింది బై సోషలిస్ట్స్. అవి ఏర్పాటు చేసింది ఎవరు అంటే సోషలిస్టులు, సామ్యవాదులు ఏర్పాటు చేశారు. హూ రెస్పెక్టెడ్ మార్క్స్ ఐడియాస్. కార్ల్ మార్క్స్ భావనలకి, సిద్ధాంతాలకి వీళ్ళు ప్రభావితమై ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఏంటా పార్టీ? ద రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ అన్నమాట. ఇట్ హ్యాడ్ టు ఆపరేట్ యాజ్ అన్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్. అంటే ఇల్లీగల్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా ఇది ఆపరేట్ చేయాల్సి వచ్చేది అనమాట. ద పీసెంట్స్ ఫార్మ్డ్. మరి పీసెంట్స్ వర్కర్స్ ఏమో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు రష్యాలో. మరి రైతులు ఏ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు చూడండి. ఆ తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత ద సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు 1900లో. దిస్ పార్టీ స్ట్రగుల్ ఫర్ పీసెంట్స్ రైట్స్
డిమాండెడ్ దట్ ల్యాండ్ బిలాంగింగ్ టు నోబుల్స్ టు బి ట్రాన్స్ఫర్ టు పీసెంట్స్. ఏవైతే భూములు నోబుల్స్ దగ్గర ఉన్నాయో, ధనవంతుల దగ్గర ఉన్నాయో, ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా పీసెంట్స్కి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళ రైట్స్ కోసం వీళ్ళు పోరాటం చేశారు. ఆ పార్టీ తరపున వర్కర్స్ రైట్స్ కోసం వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు అనమాట. అండ్ సోషల్ డెమోక్రాట్స్ డిస్అగ్రీడ్ విత్ ద సోషలిస్ట్ రెవల్యూషనరీస్ అబౌట్ పీసెంట్స్. వాళ్ళది వీళ్ళది కూడా నచ్చలేదు వీళ్ళకి. లెనిన్ ఫెల్ట్ దట్ పీసెంట్స్ వర్ నాట్ వన్ యునైటెడ్ గ్రూప్, సమ్ వేర్ పూర్ అండ్ అదర్ రిచ్. అదేంటంటే అందులో ఎలా ఉంది, కొంతమంది పేదవాళ్ళు ధనవంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు యూనిటీగా ఉండరని ఈయన భావించారు అనమాట. లెనిన్ అంటే ద గ్రేట్ లీడర్ అనమాట రష్యన్ రెవల్యూషన్ కి. ఓకే, ఇప్పుడు లెనిన్ పాత్ర చూద్దాం మనం. అక్కడ వర్కర్స్ పార్టీ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి పీసెంట్స్ పార్టీ ఏర్పాటు చేశారు. అండ్ కమ్యూన్ అనే ఒక ఆచారం కూడా ఉంది రష్యాలో. ఉమ్మడిగా వ్యవసాయం చేసుకొని ఉమ్మడిగా వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా పంచుకోవడం అనమాట. ఇక్కడ బోల్సవిక్స్ అండ్ మెన్సవిక్స్ అంటే ఎవరో చూద్దాం. బోల్సవిక్స్ ఎవరు ఇక్కడ? వ్లాదిమిర్ లెనిన్ హూ లెడ్ బోల్సవిక్ గ్రూప్. బోల్సవిక్ పార్టీకి లీడర్ ఈయన. థాట్ దట్ ఇన్ ఇక్కడ రిప్రెసివ్ సొసైటీ లైక్ Tsarist Russia, the party should be disciplined and should control the number and quality of its members. చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, ఓకే అని చెప్పేసి వీళ్ళు ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈయన మెన్స్విక్స్ అంటే ఎవరు? థాట్ దట్ ద పార్టీ షుడ్ బి ఓపెన్ టు ఆల్. వీళ్ళు జర్మనీలో అనమాట. మెన్స్విక్స్ వచ్చేసి జర్మనీలో, బోల్సవిక్స్ వచ్చేసి రష్యాలో. ఇక్కడ చూడండి, ద పార్టీ వాజ్ డివైడెడ్ ఇంటూ బోల్సవిక్స్ అండ్ మెన్స్విక్స్. పార్టీ అనేది రెండుగా చీలిపోయింది. ఆ బోల్సవిక్స్ లీడర్ ఈయన వ్లాదిమిర్ లెనిన్. మెన్స్విక్స్ లీడర్ ఈయన ఎవరు? జూలియస్ మార్టోవ్ దేనికి లీడర్ అంటే మెన్స్విక్స్ కి. మరి బోల్సవిక్ లీడర్ ఎవరు? ఈయన వ్లాదిమిర్ లెనిన్ అన్నమాట. బోల్సవిక్ లీడర్ ఈయన. కంకి కొడవలి రెడ్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట. ఈయన ఏర్పాటు చేసిన ఐడియాస్ తోనే ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు, బోల్సవిక్స్ అండ్ మెన్స్విక్స్. అండ్ ఏ టర్బులెంట్ టైమ్, ద 1905 రెవల్యూషన్. 1905 రెవల్యూషన్ చూద్దాం. అంటే బిఫోర్ ఫస్ట్ వరల్డ్ వార్ ముందు ఏం జరిగింది అంటే కనుక, రష్యా వాజ్ అన్ ఆటోక్రసీ, ద చార్ వాజ్ నాట్ సబ్జెక్ట్ టు పార్లమెంట్. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం ఆటోక్రసీ, బ్యూరోక్రసీ ఒక్కొక్కరి చేతిలోనే ఉండేది, రాజు చేతిలోనే. పార్లమెంట్కి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేనట్టుగా ఉండేవాళ్ళు అనమాట. లిబరల్స్ ఇన్ రష్యాలో ఉన్న లిబరల్స్ ఏం చేశారు? కంపేర్ టు ఎండ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్, దాన్ని ఎండ్ చేయడానికి వీళ్ళు ఎన్నో రకాలమైనటువంటి ప్రచారాలు చేశారనమాట. టుగెదర్ విత్ ద సోషల్ డెమోక్రాట్స్ అండ్ సోషలిస్ట్ రెవల్యూషనర్స్ ఇద్దరు కలిపి, పీసెంట్స్ వర్కర్స్ కలిపి ఈ 1905 రెవల్యూషన్ టైంలో డిమాండ్ ఏ కాన్స్టిట్యూషన్. వీళ్ళందరూ ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగిందనమాట. దే వర్ సపోర్టెడ్ ఇన్ ద ఎంపైర్ బై నేషనలిస్ట్స్. అయితే ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ అనేది దొరికిందనమాట. నేషనలిస్టుల సపోర్ట్ వీళ్ళకి దొరికిందనమాట. ఇన్ పోలాండ్ ఫర్ ఇన్స్టెంట్ అండ్ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ బై జాడిడిస్ట్ ముస్లిం రిఫార్మర్స్ విత్ ఇన్ ద రష్యన్ ఎంపైర్. ఇక్కడ పోలాండ్ లో చూసుకున్నట్లయితే పోలాండ్ లో కొంతమంది అండ్ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ అన్నమాట. వీళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ జాడిజిస్టులు అనేవాళ్ళు ముస్లిం డామినేటెడ్ ఏరియాస్. ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు నేషనలిస్టులు. ఇక్కడ ముస్లిం రిఫార్మర్స్ విత్ ఇన్ ద రష్యన్ ఎంపైర్. అక్కడ సంస్కరణలు కోరుకునే వాళ్ళు కొంతమంది అనమాట. వీళ్ళు ముస్లిం ఏరియాలో వాళ్ళు జాడిడిస్టులు, అంటే ముస్లిమ్స్ లోని కూడా కొన్ని సంస్కరణలు రావాలి అని చెప్పేసి కోరుకున్న వాళ్ళు. ఈ నేషనలిస్టులు అంటే జాతీయతవాదులు అనమాట. వీళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పేసి. ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ రోజ్ టు సో క్విక్లీ దట్ రియల్ వేజెస్ డిక్లైన్ బై 20%. ఇక్కడ ఏంటంటే కనుక 20%కి అక్కడ ఉండేటువంటి సాలరీస్ తగ్గిపోయాయి. బట్ ఇక్కడ అవసరమైనటువంటి వస్తువుల రేట్లు మాత్రం అలా పెరిగిపోయాయి అనమాట. శాలరీ తక్కువ, వస్తువు రేట్లు పెరిగితే వాళ్ళు కొనుక్కోలేరు కదా. సో ఈ రకంగా సొసైటీ అనేది ఉంది. అందుకే 1905 రెవల్యూషన్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, ఫాదర్ గపాన్ ఎవరైనా చూద్దాం. 1905 రెవల్యూషన్ చూసుకున్నట్లయితే
When 4 members of the Assembly of Russian workers were dismissed at the Putilov iron workers, there was a call for industrial action. వీళ్ళు డిస్మిస్ చేశారు 4 మెంబర్స్ అనమాట వర్క్ చేసినప్పుడు. ఓకే, ఇండస్ట్రియల్ యాక్షన్ కి వీళ్ళందరూ కూడా స్ట్రైక్ చేద్దామని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అండ్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ చూడండి ఇక్కడ 1,10,000 వర్కర్స్ ఇన్ సెయింట్ పీటర్బర్గ్ వెంట్ ఆన్ స్ట్రైక్ మీద వెళ్ళిపోయారు మొత్తం వీళ్ళందరూ కూడా. సో వెన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్కర్స్ లెడ్ బై ఫాదర్ గపాన్, ఆయన ఈ ఫాదర్ గపాన్ అనే వ్యక్తి ఎవరంటే 1905 రష్యన్ రెవల్యూషన్ వర్కర్స్ చేశారు, వాళ్ళకి లీడర్ ఈయనే. సో ఈయన పిలుపు మేరకే మొత్తం బయటకు వచ్చేసి 1,10,000 మంది స్ట్రైక్ చేశారు. ఇక్కడ సెయింట్ పీటర్బర్గ్ అండ్ మాస్కోలో ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఆ ఇండస్ట్రీస్ నుండి బయటకు వచ్చి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది అనమాట. ఆయనకి లీడరు, ఆ వర్కర్స్ కి లీడరు లెడ్ బై నాయకత్వం వహించింది ఎవరు అంటే ఫాదర్ గఫాన్. రీచ్డ్ ద వింటర్ ప్యాలెస్ కి చేరుకున్నారు. ఇట్ వాజ్ అటాక్టెడ్ బై పోలీస్ అండ్ ద కొసాక్స్. వాళ్ళు ఏం చేశారంటే వాటన్నిటిని అటాక్ చేస్తారనమాట మొత్తం ఆ వింటర్ ప్యాలెస్ మొత్తం కూడా. ఓవర్ 100 వర్కర్స్ వెర్ కిల్డ్, అబౌట్ 300 wounded. వీళ్ళు ఏంటంటే కనుక 100 మంది చనిపోయారు, 300 మంది గాయపడ్డారు. ద ఇన్సిడెంట్స్ నోన్ యాజ్ బ్లడీ సండే అంటాం దాన్ని, అంటే రక్తసిక్తపు ఆదివారం అని, అంటే రక్తం ఏరులై పారేటట్టుగా అయిపోయింది అనమాట ఆ సండే. స్టార్టెడ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ బికేమ్ ఏ నోన్ యాజ్ ద 1905 రెవల్యూషన్. సో ఈ సంఘటనలు ఈ రకంగా వర్క్ చేశారు కాబట్టి దాన్నే మనం ఏంటి ఇక్కడ స్టార్టెడ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఆ వరుస సంఘటనలు మొత్తం కలిపి 1905 రెవల్యూషన్ గా అది తయారైంది అనమాట. అది 1905 రెవల్యూషన్ అంటే వర్కర్స్ రెవల్యూషనే జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎక్కడ వర్కర్స్ ని డిస్మిస్ చేశారంటే ద పుతులో ఐరన్ వర్క్స్ అనే ఫ్యాక్టరీలో వాళ్ళని డిస్మిస్ చేయడం వల్ల వర్కర్స్ చేసినటువంటి రెవల్యూషన్ అనమాట ఇది. ఇంకా చూసుకున్నట్లయితే స్ట్రైక్స్ టుక్ ప్లేస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. రష్యా మొత్తం బాగరేసింది మొత్తం ఈ రెవల్యూషన్ గురించి. అండ్ ఇక్కడ చూడండి ఇంకా అందులో భాగంగా ఏం జరిగిందో, యూనివర్సిటీస్ క్లోజ్ డౌన్, విశ్వవిద్యాలయాలన్నీ క్లోజ్ చేశారు. లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అదర్ మిడిల్ క్లాస్ వర్కర్స్ ఎస్టాబ్లిష్డ్ ద యూనియన్ ఆఫ్ యూనియన్స్ అండ్ డిమాండెడ్ ఏ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. మాకు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కావాలని చెప్పేసి యూనియన్స్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ. వాళ్ళ తరపున వాళ్ళు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. మాకు రాజ్యాంగం రాయడానికి ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కావాలని వీళ్ళు కోరుకున్నారు అనమాట. ద జార్ అలౌడ్ ద క్రియేషన్ ఆఫ్ అన్ ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ ఆర్ జ్యూమా. ఓకే, ఈయన ఒక జ్యూమాకి ఎలక్టెడ్ గవర్నమెంట్ కి ఈయన ఒప్పుకున్నారనమాట. అంటే జ్యూమా అంటే రష్యన్ పార్లమెంట్ పేరే జ్యూమా. చూద్దాం. 1905 తర్వాత మోస్ట్ కమిటీస్ అండ్ యూనియన్స్ వర్క్డ్ అన్అఫిషియల్లీ సిన్స్ దే వర్ డిక్లేర్డ్ ఇల్లీగల్. వాళ్ళు అన్అఫిషియల్ గా వర్క్ చేయడం మానేశారు, ఇల్లీగల్ గా డిక్లేర్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా. ఇక్కడ జార్ డిస్మిస్డ్ ద ఫస్ట్ జ్యూమా విత్ ఇన్ 75 days. అయితే ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చింది కానీ 75 days లోనే డిస్మిస్ చేస్తారు ఈయన. మళ్ళీ రీఎలక్టెడ్ సెకండ్ జ్యూమా, మళ్ళీ 75 days తర్వాత సెకండ్ జ్యూమా అంటే రెండో పార్లమెంట్ ఏర్పడింది విత్ ఇన్ 3 months, 3 నెలల్లోనే. He didn't want any questioning of his authority, any reduction in his power. అతను ఏంటి క్వశ్చన్ చేయడానికి ఇష్టపడలేదు, ఆయన పవర్ తగ్గించుకోవడానికి, ఆయన అధికారం తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు అనమాట. He changed the voting laws and packed the third Duma. మళ్ళీ ఏం చేశారు ఈయన, ఓటింగ్ లాస్ మొత్తం ఓటికి సంబంధించిన చట్టాలన్నీ మార్చేశారు. థర్డ్ డూమాని మళ్ళీ మార్చేశారు. అండ్ కన్జర్వేటివ్ పొలిటీషియన్స్ ని ఏర్పాటు చేశారు. లిబరల్స్, రెవల్యూషనర్ వేర్ కెప్ట్ అవుట్, వాళ్ళు బయటికి తగిలేశారనమాట. కన్జర్వేటివ్స్ నుంచి మిగతా వాళ్ళు బయటికి పంపించేశారనమాట. ఇలా ఫస్ట్ జ్యూమా, సెకండ్ జ్యూమా, థర్డ్ జ్యూమా ఏర్పాటు చేశారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే జార్ నికోలస్ II. సారీ ఆయన కాదు, జార్ అన్నమాట. అంటే రష్యాలో పరిపాలన చేసేటువంటి ఒక రాజు అన్నమాట. ఓకే, సేమ్ అదే ఇది పెట్రోగ్రాడ్ సోవియట్ మీటింగ్. పెట్రోగ్రాడ్ లో సోవియట్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సోవియట్స్ అంటే అందులో వర్కర్స్ ఉంటారు, విమెన్స్ ఉంటారు, ల్యాండ్లెస్ వర్కర్స్ ఉంటారు, ల్యాండ్లెస్ పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్, వీళ్ళందరూ కలిపి మీటింగ్ పెట్టుకున్నారు అనమాట. ఎక్కడంటే పెట్రోగ్రాడ్, రష్యాలో. జ్యూమా అంటే ఇదే, ఎలక్టెడ్ గవర్నమెంట్ ని రష్యన్ పార్లమెంట్ కి ఉండే పేరు ఏంటంటే జ్యూమా అనే పేరు ఉందన్నమాట. ద ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ద రష్యన్ ఎంపైర్. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు రష్యన్ యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
ద సెంట్రల్ పవర్స్ ఉన్నాయి ఏంటవి? జర్మనీ, ఆస్ట్రియా హంగరీ, బల్గేరియా అండ్ ఒట్టోమన్ ఎంపైర్ అన్నమాట. వీటిని సెంట్రల్ పవర్స్ లేదా యాక్సెస్ పవర్స్ అని చెప్తాము. ద అలియడ్ పవర్స్ ద గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, రొమేనియా, జపాన్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇటలీ అలియడ్ పవర్స్ వైపే ఉంది, చూడండి ఇక్కడ గమనించండి. In Russia, the war was initially popular. The Tsar refused to consult the main parties in the Duma support war win. Anti-German sentiments ran high. So, as can be seen in the renaming Saint Petersburg, a German name Petrograd. అంటే సెయింట్ పీటర్బర్గ్ గా ఉండే పేరుని పెట్రోగ్రాడ్ గా మార్చేస్తారు అనమాట వీళ్ళు. అంటే రష్యాలో ఏమైందంటే ద వార్ వాజ్ ఇనిషియల్లీ ముందు పాపులర్ అయింది. సో ఆ తర్వాత ఏంటంటే మెయిన్ పార్టీస్ యొక్క కన్సల్టేషన్ ని జార్ రిమూవ్ చేస్తాడు, ఐ మీన్ తిరస్కరించాడు, రిఫ్యూజ్ చేస్తాడనమాట. ఓకేనా. సపోర్ట్ ఓర్ మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే కనుక మనం ఇది చూడొచ్చు, పేరు అనేది మార్చారు. సెయింట్ పీటర్బర్గ్ పేరు జర్మన్ నేమ్ అయినటువంటి పెట్రోగ్రాడ్ గా మార్చేస్తారు అనమాట. నెక్స్ట్ ద జార్ అయిన అలెగ్జాండర్స్ జర్మన్ origins and poor advisors, especially a monk called Rasputin. Rasputin made the autocracy unpopular. Okay. సో ఆ తర్వాత వచ్చిన ఈ అలెగ్జాండర్స్, ఇక్కడ ఏంటి అలెగ్జాండ్రస్ జర్మన్ ఒరిజిన్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే అలెగ్జాండ్రస్ అనేవాడు రాజు, వీడు పిఎం, ఎస్పెషల్లీ మాంక్ అంటే ఒక సన్యాసి. రస్పుటిన్ వీడి మాటలు వినడం వల్ల వీడి యొక్క అడ్వైజర్స్ అన్ని చండాలంగా ఉంటాయి అనమాట. సో అందువల్ల అన్పాపులర్ అయిపోతాడు ప్రజల్లో ఈ రాజు. ఓకే. ఇక్కడ జరైన అలెగ్జాండ్రాస్ జర్మన్ ఒరిజిన్స్ అనమాట. ఈ రస్పుటిన్ మాటలు వినడం వల్ల ఆ రాజు యొక్క అన్పాపులర్ అయిపోయి రెవల్యూషన్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వరల్డ్ వార్ ఈస్టర్న్ ఫ్రంట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్. ఈస్టర్న్ ఫ్రంట్, వెస్టర్న్ ఫ్రంట్ రెండు కూటముల మధ్యలో జరిగాయి అనమాట. రష్యన్ ఆర్మీ లాస్ట్ బ్యాడ్లీ ఇన్ జర్మనీ, చాలా వీళ్ళు లాస్ అయిపోయారు. అండ్ జర్మనీ, ఆస్ట్రియాలో మరీను 1914 నుంచి 16 వరకు 7 మిలియన్ కాజువాలిటీస్. బై 1917కి వచ్చేసరికి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వూండ్ అయ్యారు, చాలా మంది బలైపోయారు అనమాట. సో యాజ్ దే రిట్రీటెడ్ ద రష్యన్ ఆర్మీ డిస్ట్రాయిడ్ క్రాప్స్ అండ్ బిల్డింగ్స్ టు ప్రివెంట్ ద ఎనిమీ ఫ్రమ్ బీయింగ్ ఏబుల్ టు లివ్ ఆఫ్ ద ల్యాండ్. ఈ రష్యన్ ఆర్మీ ఏంటంటే మొత్తం బిల్డింగ్స్ నాశనం చేసేస్తుంది, పంటలను నాశనం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ శత్రువులందరినీ అరికట్టడం కోసం ఈ రకమైనటువంటి వేషాలన్నీ వేసింది అనమాట. ద డిస్ట్రక్షన్ ఆఫ్ క్రాప్స్ బిల్డింగ్స్ లెడ్ టు ఓవర్ 3 మిలియన్ రిఫ్యూజెస్ ఇన్ రష్యా. అందువల్ల ఏంటంటే కనుక శరణార్థులు పెరిగిపోయారు. ఎంతమంది అయిపోయారు వాళ్ళు? 3 మిలియన్ వాళ్ళు అయిపోయారు అనమాట. 3 మిలియన్ రిఫ్యూజెస్ ఇన్ రష్యా అంటే 3,000 మంది పైనే శరణార్థులు ఉన్నారనమాట. ఇంకా రష్యా చూసుకున్నట్లయితే ఓన్ ఇండస్ట్రీస్ వేర్ ఫ్యూ ఇన్ నంబర్. Country was cut off from the other suppliers of industrial goods by German control the Baltic Sea. అయితే తర్వాత వీళ్ళకి వచ్చేటువంటివన్నీ గూడ్స్ ఆపేశారు. వీళ్ళలో చూస్తే తక్కువ ఇండస్ట్రీసే ఉన్నాయి. బై 1916కి వచ్చేసరికి రైల్వే లైన్స్ అన్ని బ్రేక్ డౌన్ అయిపోయాయి. అండ్ మన్ వేర్ కాల్డ్ అప్ టు ద వార్. ఇంక మేము చేయలేమని సార్, మొత్తం వార్ అయితే మేము చేయలేమంటే 1917లో విత్డ్రా అయిపోద్ది అనమాట రష్యా ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి. రిజల్ట్ ఏమైంది? దెవర్ లేబరర్ షార్టేజ్ వచ్చేస్తుంది. స్మాల్ వర్క్ షాప్ ప్రొడ్యూసింగ్ ఎసెషన్ వేర్ షట్ డౌన్, అన్ని షట్ డౌన్ అయిపోయాయి. ఆర్థికంగా చాలా లాస్ అయిపోయింది అనమాట రష్యా. లార్జ్ సప్లైస్ ఆఫ్ గ్రెయిన్ వేర్ సెంటర్ టు ఫీడ్ ద ఆర్మీ. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఆర్మీకే పంపించేసి వాళ్ళు తిన్న వస్తువులన్నీ. సాధారణమైన ప్రజలకు అసలు తినడానికి ఏమీ ఉండేది కాదు. బ్రెడ్ కానీ ఫ్లోర్ కానీ బికేమ్ స్కేర్స్, కొరత ఏర్పడిపోయింది, తినడానికి తిండి లేదు. సో వింటర్ ఆఫ్ 1916 రియోట్స్ ద బ్రెడ్ షాప్స్ వేర్ కామన్. బ్రెడ్ షాప్స్ దగ్గర అనేక తిరుగుబాట్లు చేసేవారు అనమాట. బ్రెడ్ లేదు తినడానికి. అంటే మనకి ఇక్కడ రైస్ ఎలా తింటామో రష్యాలో బ్రెడ్ ఎలా తింటారా, రేషన్ షాపుల దగ్గర ఎంతో క్యూ కట్టుకొని ఉండాల్సి వచ్చేది అనమాట. అంటే ఇక రష్యా ప్రభుత్వం యుద్ధంలో మునిగిపోవడం వల్ల సాధారణ ప్రజల్ని పట్టించుకోలేకపోయింది అనమాట. సో ఆ రకంగా లేబర్ షార్టేజ్, నెక్స్ట్ బ్రెడ్ షార్టేజ్ ఇవన్నీ రావడం వల్ల ఇంకా యుద్ధం చేయలేని స్థితిలో 1917లో విత్డ్రా అయిపోద్ది అనమాట ప్రపంచ యుద్ధం నుంచి రష్యా. సెంట్రల్ పవర్స్ అంటే చూడండి ఇక్కడ అలియడ్ పవర్స్ ఫస్ట్ వరల్డ్ వార్ లో 4 ఉంది కదా, ఇక్కడ యుఎస్ఏ అనమాట, ఇది 3 ఉంది కదా, ఇది రష్యా.
ఇక్కడ 2 ఉంది చూసారా, ఫ్రాన్స్ అన్నమాట. 1 ఉందా, అది జర్మనీ. ఇక్కడ చూసారు, ఇక్కడ ఉంది, ఇదేంటి, బల్గేరియా. ఇదేమో ఆస్ట్రియా. 1 కింద ఉన్నవి ఆస్ట్రియా అన్నమాట. ఇవి అలియట్ పవర్స్, సెంట్రల్ పవర్స్. ఓకే, ఇప్పుడు ఫిబ్రవరి రెవల్యూషన్, అక్టోబర్ రెవల్యూషన్ అసలు రష్యాలో ఎలా జరిగిందో చూద్దాం. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో రష్యా పరిస్థితి ఎలా ఉంది, 1905లో రష్యా రెవల్యూషన్ ఎలా జరిగింది అనేది చూసాం కదా. ఇప్పుడు ఫిబ్రవరి రెవల్యూషన్ పెట్రోగ్రాడ్ లో ఎలా జరిగింది చూద్దాం. పెట్రోగ్రాడ్, ద వర్కర్స్ క్వార్టర్స్ అండ్ ఫ్యాక్టరీస్ వేర్ లొకేటెడ్ ఆన్ ద రైట్ బ్యాంక్ ఆఫ్ రివర్ నేవా. అంటే ఇక్కడ నేవా నది ఒడ్డున ఉన్నారనమాట. వర్కర్స్ యొక్క క్వార్టర్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఆ ఏంటి, ఇక్కడ రైట్ బ్యాంక్ ఆఫ్ రివర్ నేవా. రైట్ బ్యాంక్ అంటే ఎడమ ప్రక్కన, ఎడమ ఒడ్డున ఉన్నారనమాట. ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్, మరి ఎడమ వైపు ఏమి ఉన్నాయి, ఇక్కడ ఫ్యాషనబుల్ ఏరియాస్ ఉన్నాయి. వింటర్ ప్యాలెస్ ఉంది, అండ్ అఫీషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్యాలెస్, డ్యూమా, ఇలాంటివన్నీ లెఫ్ట్ బ్యాంక్ వైపు ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఎడమ ఒడ్డున నది ఎడమ ఒడ్డున ఇవి ఉన్నాయి, కుడివైపున వర్కర్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. ఇన్ ఫిబ్రవరి 1917లో ఫుడ్ షార్టేజ్ బాగా వచ్చిందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. మరి డీప్లీ ఫెల్ట్ ఇన్ ద వర్కర్స్ క్వార్టర్స్, పార్లమెంటేరియన్స్ విషింగ్ టు ప్రిజర్వ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ వర్ అపోజిట్ టు జార్స్ డిజైర్ టు డిజాల్వ్ ద డ్యూమా. అంటే ఇక్కడ జారు ఏంటి, డ్యూమాని డిజాల్వ్ చేయాలనుకునేటువంటి కోరికను వీళ్ళు ఇష్టపడలేదన్నమాట. ఆన్ 22 ఫిబ్రవరి లాక్డౌన్ ప్రకటించారు. టు ప్లేస్ సెట్ ఫ్యాక్టరీ ఆన్ ద రైట్ బ్యాంక్. అండ్ వర్కర్స్ అందరూ కూడా ఫ్యాక్టరీస్కి వెళ్లకుండా లాక్డౌన్ చేశారనమాట. 23 ఫిబ్రవరి వచ్చేసరికి వర్కర్స్ ఇన్ 50 ఫ్యాక్టరీస్ కాల్డ్ ఏ స్ట్రైక్ ఇన్ సింపతి. వాళ్ళకి సింపతి చూపిస్తూ 23 మళ్ళీ ఏం చేశారు, 50 ఫ్యాక్టరీస్, 50 పరిశ్రమలు మొత్తం స్ట్రైక్ చే పేరుతో వర్కర్స్ అందరూ బయటకు వచ్చేసారనమాట. షట్ డౌన్ చేస్తారు అవన్నీ. మెనీ ఫ్యాక్టరీస్ విమెన్ లెడ్ ద వే టు స్ట్రైక్స్. దిస్ కేమ్ టు బి కాల్డ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఆ రోజే ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా చెప్పడం కూడా జరిగింది, March 8 అనమాట. ఆ రోజున ఏంటంటే వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. వాళ్ళందరికీ రక్షక బంధంగా ఆ రెడ్ తాళ్ళు అవి కట్టి వాళ్ళు సపోర్టెడ్ గా నిలుస్తారనమాట. విమెన్స్ అందరూ కూడా పెట్రోగ్రాడ్ లో చేసినటువంటి ఈ ఫిబ్రవరి రెవల్యూషన్ కి. ఓకే, ఇది వింటర్ ప్యాలెస్, సెయింట్ పీటర్బర్గ్ లో ఉండేటువంటి వింటర్ ప్యాలెస్ అన్నమాట. ఇది వింటర్ ప్యాలెస్ అంటే ఏంటి, ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ నావా రివర్ కి ఎడమ వైపు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ద ఫిబ్రవరి రెవల్యూషన్ ఇంకా చూసుకున్నట్లయితే డెమాన్స్ట్రేటింగ్ వర్కర్స్ రీచ్ టు ద సెంటర్ ఆఫ్ క్యాపిటల్. ఎక్కడ చూడండి, ఇక్కడ ద నెవ్స్కిల్ ప్రాస్పెక్ట్ యాజ్ ద ఫ్యాషనబుల్ క్వార్టర్స్ అనమాట. ఇది క్యాపిటల్, అది అక్కడికి వెళ్ళారు. క్వార్టర్స్, అఫిషియల్ బిల్డింగ్స్ వేర్ సరౌండెడ్ బై వర్కర్స్. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఏ కర్ఫ్యూ విధించింది అనమాట. కర్ఫ్యూ విధించింది, వీళ్ళందరూ ఆ బిల్డింగ్ చుట్టూ చుట్టుముట్టేశారనమాట. ఆ విప్లవంలో భాగంగా, ఫిబ్రవరి రెవల్యూషన్ లో భాగంగా. డెమాన్స్ట్రేటర్స్ అంటే ప్రదర్శనకారులు అందరూ కూడా ఇక్కడ డిస్పర్స్డ్ బై ద ఈవినింగ్ కి డిస్పర్స్ అయిపోయారు వీళ్ళందరూ. దే కేమ్ బ్యాక్ ఆన్ 24th 25th మళ్ళీ వెనక్కి వచ్చారనమాట. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్ బిల్డింగ్స్ సరౌండెడ్ బై వర్కర్స్ అన్నాం కదా. కర్ఫ్యూ ఎప్పుడైతే విధించిందో, కర్ఫ్యూ విధిస్తే అక్కడ ఎవరు ఉండకూడదు కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ 23ని చేశారు కదా, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోయి మళ్ళీ 24, 25ని స్టార్ట్ చేశారనమాట. ఆన్ సండే ఫిబ్రవరి 25th ద గవర్నమెంట్ సస్పెండెడ్ ద డ్యూమా. ఆ పార్లమెంట్ ని అది సస్పెండ్ చేసింది అనమాట. 26th ఫిబ్రవరి వచ్చేసరికి డెమాన్స్ట్రేటర్స్ రిటర్న్డ్ ఇన్ ఫోర్స్ టు ద స్ట్రీట్స్ ద లెఫ్ట్ బ్యాంక్. మళ్ళీ వీళ్ళు ఏంటి, రిటర్న్డ్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ స్ట్రీట్స్, లెఫ్ట్ బ్యాంక్ వచ్చేసారు. 26th ఫిబ్రవరికి వచ్చేసరికి ప్రదర్శనకారులు అందరూ కూడా. 27th వచ్చేసరికి పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా రాన్సాక్డ్. ద స్ట్రీట్స్ ఏం చేస్తారు వీళ్ళు, ట్రాంగ్డ్ విత్ పీపుల్ రైజింగ్ స్లోగన్స్ అబౌట్ బ్రెడ్, వేజెస్, బెటర్ అవర్స్ అండ్ డెమోక్రసీ అని పెద్దగా అరుచుకుంటూ ఇవన్నీ చుట్టుముట్టేశారు అనమాట. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ, సో అక్కడ ఫ్యాషనబుల్ ఉండేటువంటి సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా. 27th వచ్చేసరికి ఇంకా పెద్దదైపోయింది అనమాట రెవల్యూషన్. వాళ్ళ స్లోగన్స్ ఏంటి, బ్రెడ్ కావాలి, వేజెస్ కూలీ ఎక్కువ కావాలి, బెటర్ అవర్స్ వర్కింగ్ అవర్స్ తగ్గించాలి, డెమోక్రసీ ప్రజాస్వామ్యం కావాలని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా డిమాండ్ చేయడం జరిగిందనమాట.
ఇంకా ఫిబ్రవరి రెవల్యూషన్ చూసుకున్నట్లయితే ద గవర్నమెంట్ కాల్డ్ అవుట్ ద కల్వరీ వన్స్ అగైన్. కల్వరీ అంటే ఏంటంటే పోలీసులు అన్నమాట, పిలవడం జరిగింది వాళ్ళని. హవెవర్ ద కల్వరీ రిఫ్యూజ్ టు ఫైర్ ఆన్ ద డెమాన్స్ట్రేటర్స్. అంటే ఆర్మీని మొత్తం వాళ్ళ మీద ఫైర్ చేయమంటే, ఆ ప్రదర్శనకారులు ఎవరైతే ఉన్నారో, ఆ విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేయమంటే వీళ్ళు ఇక్కడ కవాలరీ రిఫ్యూజ్డ్, వాళ్ళు ఒప్పుకోలేదు, మేము వాళ్ళ మీద అసలు చెయ్యమని చెప్పేసి రిఫ్యూజ్ చేశారనమాట, తిరస్కరించారు. అండ్ ఆఫీసర్ వర్ షాట్ అండ్ barracks of the resignment regiment and 3 other regiments mutinied by the evening. ఓకే, ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి 3 రెజిమెంట్స్ ని ముటినీడ్ అంటే చుట్టుముట్టేస్తారనమాట అన్ని కూడా. ఫామ్ ఏ సోవియట్ గా కౌన్సిల్స్ గా ఏర్పడిపోయారు వాళ్ళు. అండ్ ఆల్సో సేమ్ బిల్డింగ్ యాజ్ జూమామెట్, దిస్ వాజ్ పెట్రోగ్రాడ్ సోవియట్ అంటారు దీన్ని. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే కనుక మొత్తాన్ని చుట్టుముట్టేసి అన్ని క్యాన్సిల్ చేసేస్తారు అనమాట. దీన్ని ఏమని చెప్తారు, ద పెట్రోగ్రాడ్ సోవియట్ అంటారు. సోవియట్స్ అంటే కొన్ని సంఘాలుగా, కొన్ని యూనియన్స్ గా, కూటములుగా ఏర్పడ్డారనమాట. నెక్స్ట్ 28 ఫిబ్రవరికి వచ్చేసరికి మళ్ళీ డెలిగేషన్ వెంట్ టు సీ ద జార్ చూడడానికి వెళ్ళారు. మిలిటరీ కమాండర్స్ అడ్వైజ్డ్ హిమ్ టు అబిడికేట్. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి ఈ ముఖ్యమైన ఆర్మీ వాళ్ళందరూ రాజుని చూడడానికి వెళ్ళి, చాలా దారుణంగా ఉంది రెవల్యూషన్ చూస్తే, కాబట్టి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవడం మంచిదని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. మార్చ్ 2కి వచ్చేసరికి జార్ అబిడికేటెడ్ అండ్ లీడర్స్ ఫార్మ్డ్ ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్. రష్యాస్ ఫ్యూచర్ వుడ్ బి డిసైడెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ సర్ఫ్రైజ్. ఆయన చంపేశారు. జార్ని చంపేసిన తర్వాత రష్యన్ కాన్స్టిట్యూట్ అంటే ఇక్కడ కాన్స్టిట్యూట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకొని యూనివర్సల్ అడల్ట్ సర్ఫ్రైజ్ అంటే రైట్ టు ఓటు ద్వారా వాళ్ళు ఎలక్టెడ్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకున్నారు అనమాట. మార్చ్ 2కి వచ్చేసరికి పెట్రోగ్రాడ్ సోవియట్ మీటింగ్ అంటే ఇది. ఇక్కడ చూసారా, ఇక్కడ పెట్రోగ్రాడ్ సోవియట్ మీటింగ్ అంటే ఇందులో చాలా మంది ఉంటారు, వీళ్ళందరూ మాట్లాడుకున్నారని మనం చెప్పుకున్నాం కదా ఇందాక, అదనమాట. ఆఫ్టర్ ఫిబ్రవరి, ఓకే, ఫిబ్రవరి రెవల్యూషన్ ఈ రకంగా చేశారు, అందరినీ భయపెట్టారు, రాజుని చంపేస్తారు, దేశం నుండి బహిష్కరించారు, ఇవన్నీ జరిగాయి కాబట్టి. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆర్మీ ఆఫీషియల్స్, ల్యాండ్ ఓనర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్స్ వేర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ద్వారా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పబ్లిక్ మీటింగ్స్, అసోసియేషన్స్ వర్ రిమూవ్డ్. ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేస్తారు. సోవియట్స్ లైక్ ద పెట్రోగ్రాడ్ సోవియట్ వర్ సెటప్ ఎవ్రీవేర్. పెట్రోగ్రాడ్ లో ఎలా అయితే మీటింగ్స్ పెట్టుకున్నారు సోవియట్స్ కూటములు, అలాగే దేశం మొత్తం మీద సెటప్ చేసుకున్నారు అలాంటివి. ఏప్రిల్ 1907 ద బోల్స్విక్ లీడర్ వ్లాదిమిర్ లెనిన్ రిటర్న్ టు రష్యా. రష్యా వచ్చారు ఆ తర్వాత, ఈజ్ ఎక్సెల్, ఆయన దాక్కోవడం జరిగింది అనమాట, చంపేస్తారని. సో ఆ తర్వాత ఆయన 1970లో మళ్ళీ అనుకొచ్చారు. అండ్ హీ అండ్ బోల్స్విక్స్ హ్యాడ్ అపోజ్డ్ ద వార్ సిన్స్ 1914 నుంచి. వీళ్ళ అసలు యుద్ధం చేయొద్దు అని వీళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు రాజుకి. అలా చేయడం వల్ల మనం నష్టపోతాము, ప్రజలకి బ్రెడ్ కూడా దొరకదని చెప్పేసి వీళ్ళు అప్పటి నుంచి అపోజ్ చేస్తూనే ఉన్నారనమాట. He declared that the war brought to a close. Land be transferred to the peasants, banks be nationalized. These 3 demands were Lenin's April thesis అంటారు వీటిని. ఏప్రిల్ సిద్ధాంతాలు ఏంటి, థీసిస్ ఏం చేస్తారు ఈయన, వార్ ఏంటి ఇక్కడ, హీ డిక్లైర్డ్ ఏం చెప్పారు, వార్ అనేది ముగించేయాలని చెప్పారు, ల్యాండ్ అనేది పీసెంట్స్కి వెళ్ళిపోయింది, బ్యాంక్స్ అన్ని కూడా జాతీయం చేస్తారనమాట. ఈ 3 డిమాండ్స్ నెరవేర్చారనమాట వీళ్ళు. వాటిని ఏప్రిల్ థీసిస్ అని చెప్తాం, ఈ 3 డిమాండ్స్ ని. ఓకేనా, వారు ముగించాలి, ల్యాండ్ ఏమో పీసెంట్స్ రైతుల చేతిలోకి వెళ్ళిపోవాలి, బ్యాంక్స్ అన్ని నేషనలైజ్డ్ అయిపోయాయి అనమాట. ఈ డిమాండ్స్ నే లెనిన్స్ ఏప్రిల్ థీసిస్ అని చెప్తాం అనమాట. ఇంకా ఫిబ్రవరి తర్వాత, రెవల్యూషన్ తర్వాత ఇంకేం జరిగింది అంటే బోల్షెవిక్ పార్టీ పేరు మార్చుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత కాలంలో దానికి వచ్చిన పార్టీ నేమ్ ఏంటి, ద కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోయింది బోల్షెవిక్ పార్టీ. బోల్షెవిక్ పార్టీ లీడర్ ఎవరు, వ్లాదిమిర్ లెనిన్ అనమాట. ట్రేడ్ యూనియన్స్ గ్రూ ఇన్ నంబర్. ట్రేడ్ యూనియన్స్ బాగా పెరిగిపోయాయి. సోల్జర్స్ కమిటీస్ ఏర్పడ్డాయి ఆర్మీలో. జూన్లో చూసుకున్నట్లయితే 500 సోవియట్స్ సెంట్ రిప్రజెంటేటివ్స్ టు ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్. ప్రజా ప్రతినిధులుగా కూడా ఎన్నికైపోయారు. ఈ సోవియట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే నాయకులుగా ఎన్నికయ్యారనమాట. పాపులర్ డెమోన్స్ట్రేషన్స్
staged by the Bolsheviks in July 1917 were sternly repressed. Many Bolshevik leaders had to go into hiding or flee. ఒకప్పుడు ఎవరైతే దాక్కున్నారో, ఎవరైతే పారిపోయారో వాళ్ళందరూ కూడా వెనక్కి రావడం జరిగిందనమాట. కంట్రీ సైడ్ గ్రామాల్లో చూసుకున్నట్లయితే పీసెంట్స్ అండ్ దర్ సోషలిస్ట్ రెవల్యూషనరీ లీడర్స్ ఏం చేశారు, ఇక్కడ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, రైతులందరికీ చక్కగా మళ్ళీ భూ పంపిణీ చేస్తారనమాట. సో ఎంకరేజ్డ్ బై ద సోషలిస్ట్ రెవల్యూషనరీస్, పీసెంట్స్ సీజ్డ్ ల్యాండ్ బిట్వీన్ జూలై అండ్ సెప్టెంబర్ 1917. భూస్వాముల నుంచి మొత్తం సీజ్ చేసేసి ఆ భూమిని మొత్తం కూడా రైతులకి పనిచేయడం జరిగిందనమాట. ఈ రకమైన రెవల్యూషన్ వాళ్ళు చేయడం జరిగింది. అక్టోబర్ రెవల్యూషన్ ఏం చేస్తారనేది చూద్దాం. అక్టోబర్ రెవల్యూషన్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి రెవల్యూషన్ చూసారు కదా, ఇప్పుడు అక్టోబర్ రెవల్యూషన్ చూడండి. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ద బోల్సెవిక్స్ గ్రూప్. అక్కడ ఉన్న గవర్నమెంట్ కి బోల్సెవిక్స్ కి అస్సలు పడలేదు. లెనిన్ ఫియర్డ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ వుడ్ సెటప్ ఏ డిక్టేటర్షిప్. వీళ్ళు ఎలా కమ్యూనిస్ట్ పార్టీ కదా, కమ్యూనిజం కదా, సోషలిజం వైపు కదా ఉంది మొత్తం, అది డిక్టేటర్షిప్ గా మారిపోద్దేమో, నియంతృత్వంలో మారిపోద్దేమో అని చెప్పేసి లెనిన్ వాళ్ళ గ్రూప్ సభ్యులందరూ భయపడడం మొదలు పెట్టారనమాట. కాబట్టి మళ్ళీ అక్టోబర్ 16, 1917 లో మళ్ళీ లెనిన్ pursued the Petrograd Soviet and Bolshevik party to agree to a socialist seizure of power. A military revolutionary committee was appointed by the Soviet under Trotsky, Leon Trotsky, to organize the seizure. The date of event was kept a secret. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే కనుక ఇక్కడ మళ్ళీ కొత్తగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇక్కడేంటి మిలిటరీ రెవల్యూషనరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు సోవియట్ అండర్లో అన్నమాట. ఆయన ఎవరు అంటే లియోన్ ట్రోస్కీ. ఈయన ఆర్గనైజ్ చేస్తారు అవన్నీ, ఆ పార్టీ ఆ మిలిటరీ అంతా కూడా సీక్రెట్ గా చేస్తారు ఇవన్నీ అక్టోబర్ 16 నుంచి. అప్పుడు అక్టోబర్ 24 వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ పిఎం అనమాట కెరెన్స్కీ. సో ఈ కెరెన్స్కీ హ్యాడ్ లెఫ్ట్ ద సిటీ టు సమన్ ట్రూప్స్. వాడు వెంటనే సిటీని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. రాజు యొక్క పిఎం వీడు లెనిన్, మినిస్టర్ కెరెన్స్కీ. వీళ్ళు దాటికి తట్టుకోలేక మినిస్టర్ పారిపోయాడు అనమాట కెరెన్స్కీ. వీడే లెనిన్ అంటే బోల్షెవిక్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీగా మార్చి రెవల్యూషనరీ కమిటీని ఏర్పాటు చేసి డిక్టేటర్షిప్ వస్తుందేమని భయపడి మళ్ళీ వాళ్ళందరూ పారిపోయేటట్టు చేసినటువంటి లెనిన్ అనమాట. ద రెవల్యూషన్ అక్టోబర్ ఇంకా చూసుకున్నట్లయితే ద మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ ఏం చేసింది, ఆర్డర్ చేసింది ఏమని, ఇట్ సపోర్టెడ్ టు సీజ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ అరెస్టర్ మినిస్టర్స్. మినిస్టర్స్ అరెస్ట్ చేసింది, గవర్నమెంట్ ఆఫీసులు అన్నిటిని సీజ్ చేసేసింది అనమాట. లేట్ ఇన్ ద డే తర్వాత షిప్ అరోరా, షిప్ అంటే అక్కడ నుండి వస్తుంది అనమాట. షెల్డ్ ద వింటర్ ప్యాలెస్ నుండి, షెల్డ్ వింటర్ ప్యాలెస్ కి వచ్చిన షిప్ అరోరాని ఏం చేశారు, లేట్ ఇన్ ద డే ఉంచేసారనమాట. అదర్ వెసెల్స్ సైల్ డౌన్ ద నేవా టుక్ ఓవర్ వేరియస్ మిలిటరీ పాయింట్స్. మొత్తం అవన్నీ కూడా సెయిల్ డౌన్ చేస్తారు, అన్ని కూడా వెసెల్స్, అక్కడ ఉండేటువంటి అన్ని వెసెల్స్ అన్ని కూడా ఆ షిప్ ని ఆపేసి అందులో ఇవన్నీ తీస్తారనమాట. బై నైట్ ఫాల్ కి వచ్చేసరికి ద సిటీ వాజ్ అండర్ ద కమిటీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మొత్తం మినిస్టర్స్ అందరూ సరెండర్ అయిపోయారు అనమాట. అట్ ద మీటింగ్ ఆఫ్ ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ఇన్ పెట్రోగ్రాడ్ ద మెజారిటీ అప్రూవ్డ్ ద బోల్షెవిక్ యాక్షన్. దేర్ వాజ్ హెవీ ఫైటింగ్ ఎస్పెషల్లీ ఇన్ మాస్కో, బట్ బై డిసెంబర్ ద బోల్షెవిక్స్ కంట్రోల్ ద మాస్కో పెట్రోగ్రాడ్ ఏరియా. డిసెంబర్కి వచ్చేసరికి మొత్తం అన్ని సిటీస్ కూడా వీళ్ళ కంట్రోల్లోకి, అంటే సీక్రెట్ గా ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ సీక్రెట్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు కదా ఆర్మీలు, అదిని ఆ రకంగా అన్ని కూడా మినిస్టర్స్ అరెస్ట్ చేశారు, గవర్నమెంట్ ఆఫీసులు సీజ్ చేస్తారు, షిప్ అరోరాని వీళ్ళు అండర్ లో పెట్టేసుకున్నారు. అంటే అరోరా నుండి వచ్చేటువంటి వస్తువులు విషయాల్స్ అన్ని వీళ్ళే తీసేసుకున్నారు. మిలిటరీ పాయింట్స్ దగ్గర ఆపిస్తారనమాట మొత్తం అన్ని కూడా. మొత్తం నైట్ వచ్చేసరికి సిటీ మొత్తం వీళ్ళు కంట్రోల్లో తెచ్చేసుకున్నారు. సో మొత్తం వాళ్ళు డిసెంబర్కి వచ్చేసరికి బోల్షెవిక్ చేతుల్లోకి వచ్చేసింది అనమాట రష్యా మొత్తం కూడా. ద మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ సేమ్ ఇది. అరోరా అంటే ఇది షిప్ అరోరా అంటే కొన్ని కోట్ల వస్తువులు వస్తాయి ఇందులో, కానీ ఇక్కడ ఏంటంటే ఆపేసి మొత్తం వాళ్ళే కంట్రోల్లో తెచ్చేసుకున్నారు. ఇదే అరోరా షిప్. వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత ఏమి మార్పు జరిగింది అనేది చూస్తే మోస్ట్ ఇండస్ట్రీ అండ్ బ్యాంక్స్ వేర్ నేషనలైజ్డ్ ఇన్ నవంబర్ 1917. ఆ రెవల్యూషన్స్ వచ్చిన తర్వాత బ్యాంకులన్నీ జాతీయం చేస్తారు నవంబర్లో.
ల్యాండ్ వాజ్ డిక్లేర్ సోషల్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తారు. పీసెంట్స్ వేర్ అలౌడ్ టు చీజ్ ద ల్యాండ్ ఆఫ్ నోబిలిటీ. ఎవరైతే కులీనులు ధనవంతుల భూములన్నీ సీజ్ చేశారు, ప్రజలందరికీ పంచిపెట్టేశారు కూడా. సిటీస్ లో చూసుకున్నట్లయితే బోల్సెవిక్స్ ఎన్ఫోర్స్డ్ ద పార్టిషన్ ఆఫ్ లార్జ్ హౌసెస్ అకార్డింగ్ టు ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్. వాళ్ళ ఫ్యామిలీ అవసరాలను బట్టి పెద్ద పెద్ద హౌసెస్ అన్నింటినీ పార్టిషన్ గా చేస్తారనమాట. దే బ్యాన్ ద యూజ్ ఆఫ్ ఓల్డ్ టైటిల్స్ ఆఫ్ అరిస్టోక్రసీ అనే టైటిల్స్, బిరుదులు, రాజాది రాజా ఇలాంటి బిరుదులన్నీ తీసిపడేస్తారనమాట. టు అరెస్ట్ ద చేంజ్, న్యూ యూనిఫామ్స్ వచ్చాయి, వెరీ డిజైన్ ఫర్ ద ఆర్మీ అండ్ అఫీషియల్స్. ఫాలోయింగ్ a clothing competition organized in 1918, the Soviet hat chosen. అంటే ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళు యూనిఫామ్ మారింది, అండ్ ఇక్కడ సోవియట్ హ్యాట్ అనేది వాళ్ళు ఎంచుకున్నారనమాట వాళ్ళు ధరించడానికి. ద రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోయింది. బోల్షెవిక్ పార్టీ ఎలా మారిపోయింది? కమ్యూనిస్ట్ పార్టీ ద రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోయింది అనమాట. ఇంకా అక్కడ ఒకటే పార్టీ ఉండాలి, కమ్యూనిస్ట్ పార్టీని. ఇది సోవియట్ హ్యాట్ అంటే ఇక్కడ ఏంటి, బడియోనో ఒక ఈ హ్యాట్ ని అందరూ ధరించాలన్నమాట. ఆర్మీలో ఉన్న వాళ్ళు కానీ, ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కానీ. ఇది స్వేచ్ఛకు గుర్తులాగా అనమాట, రెడ్ సింబల్ తో ఇలా ఉంది. ఇది సోవియట్ హ్యాట్ అనమాట. నవంబర్ 17 వచ్చేసరికి బోల్షెవిక్స్ కండక్టెడ్ ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ బట్ దే ఫెయిల్డ్. ఆ రాజ్యాంగ పరిషత్కి వీళ్ళు ఎలక్షన్స్ పెట్టినప్పటికీ కూడా ఫెయిల్ అయ్యారు. జనవరి 1918 వచ్చేసరికి అసెంబ్లీ రిజెక్టెడ్ బోల్షెవిక్ మెజర్స్ అండ్ లెనిన్ డిస్మిస్డ్ ద అసెంబ్లీ. అంటే వీళ్ళు ఏంటి, బోల్షెవిక్ మెజర్స్ ని వీళ్ళు అసెంబ్లీ రిజెక్ట్ చేసింది అనమాట. అండ్ లెనిన్ అప్పుడు ఏం చేశాడు, లెనిన్ ఆ అసెంబ్లీని డిస్మిస్ చేస్తాడు అనమాట జనవరి 1918లో. మార్చ్ మళ్ళీ 1918 వచ్చేసరికి ద బోల్షెవిక్స్ మేడ్ పీస్ విత్ జర్మనీ అట్ బ్రెస్ట్ లిస్టోవ్ దగ్గర జర్మనీతో వీళ్ళు శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సంధి చేసుకున్నారు. రష్యా బికేమ్ ఏ వన్ పార్టీ స్టేట్ గా మారిపోయింది. ట్రేడ్ యూనియన్స్ వెర్ కెప్ట్ అండర్ పార్టీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. సీక్రెట్ పోలీస్ ఏర్పాటు చేశారు, దాన్నే ద చకా, ఫస్ట్ చకా, లాటర్ దాని పేరు ఓజీపీయు, తర్వాత ఎన్కేవిడిగా మారిపోయింది అనమాట. బోల్షెవిక్స్ ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ పనిష్ చేయడమే దీని యొక్క పని అనమాట. మెనీ యంగ్ రైటర్స్, ఆర్టిస్ట్ ర్యాలీస్ టు ద పార్టీ బట్ మెనీ బికేమ్ అండ్ డిsillusioned బికాస్ ఆఫ్ సెన్సార్షిప్ ఆఫ్ ద పార్టీ ఎంకరేజ్డ్. ఎస్, ఏంటంటే ఎన్ని ఎలా చేసినప్పటికీ కూడా ఆఖరికి వీళ్ళే పార్టీ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఓకే లేదు అంటే కనుక సో ఏమైనప్పటికీ కూడా ఆఖరిగా వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ద సివిల్ వార్ చూద్దాం. అంతర్గత యుద్ధం చూసుకున్నట్లయితే ద బోల్షెవిక్స్ ఆర్డర్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు. రష్యా ఆర్మీ బిగన్ టు బ్రేకప్, వీళ్ళు వినడం మానేస్తున్నారు. మళ్ళీ నాన్ బోల్షెవిక్ సోషలిస్ట్ లోకలాగా, లిబరల్స్ లోకలాగా సపోర్టెడ్ టు ఆటోక్రసీ అనమాట. వీళ్ళేమో ఆటోక్రసీ కావాలని వీళ్ళు. అండ్ కండెమ్నెడ్ ద బోల్షెవిక్ అప్రైజింగ్. దర్ లీడర్స్ మూవ్ టు సౌత్ రష్యా అండ్ ఆర్గనైజ్డ్ ట్రూప్స్ టు ఫైట్ బోల్షెవిక్స్ ద రెడ్స్. వాళ్ళకి వీళ్ళకి ఫైట్ జరిగింది. 1918-19 వచ్చేసరికి ద గ్రీన్స్ సోషలిస్టులు అనమాట వీళ్ళు, వైట్స్ ప్రో జారిస్టులు. సో ఇద్దరికి యుద్ధం జరిగిన తర్వాత ఆఖరికి రష్యన్ ఎంపైర్ ఎవరికి వచ్చేసింది అంటే కనుక దే వర్ బ్యాక్డ్ బై ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, జపనీస్ ట్రూప్స్. దీస్ ట్రూప్స్ అండ్ బోల్షెవిక్స్ ఫౌట్ ఇన్ సివిల్ వార్, లూటింగ్, బ్యాండ్రీ అండ్ ఫెమైన్ బికేమ్ కామన్. సో ఇవన్నీ చేశారు, లూటింగ్ చేశారు, వార్ చేశారు, సివిల్ వార్ చేశారు, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఫెమైన్ బికేమ్ కామన్ అంటే ఏంటి, ఇక్కడ క్షామం, తినడానికి తినలేని పరిస్థితి అనేది కామన్ గా వచ్చేసింది అనమాట. సివిల్ వార్ ఎప్పుడు వచ్చినా దేశంలో రెండు వర్గాలు, రెండు పార్టీలు కొట్టుకున్నాయంటే డెఫినెట్ గా దేశం అనేది అభివృద్ధి చెందదనమాట. ఇక్కడ గ్రీన్స్, వైట్స్ కొట్టుకోవడం మొదలు పెట్టారు 18 నుంచి 19 వరకు కూడా. గ్రీన్స్ అంటే ఎవరు, సోషలిస్ట్ రెవల్యూషనరీస్, లెనిన్ వాళ్ళు అనమాట. వైట్స్ అంటే ఎవరు, ప్రో జారిస్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ రాజులు వైపు ఉన్న వాళ్ళు అనమాట. సో ఈ రకంగా వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళకి సపోర్టర్స్ గా వీళ్ళు ఉన్నారు, మళ్ళీ ఫ్రెంచ్, అమెరికా, బ్రిటిష్, జపనీస్ ట్రూప్స్ ని వీళ్ళకి పంపించారు. సో అయినప్పటికీ కూడా సివిల్ వార్ వల్ల ఇన్ని నష్టం అనేది జరిగింది.
Supporters of private property among whites took harsh steps with peasants who had chased land. ఏదో రకంగా వీళ్ళు ఏం చేశారో తీసేసుకున్నారనమాట. టుక్ హార్ష్ స్టెప్స్ అంటే ఏంటి, ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పద్ధతులు ఉపయోగించి ఆ ల్యాండ్ మొత్తం కూడా సీజ్ చేసేసారు. ఎవరైతే సీజ్ చేస్తారో వాళ్ళు తీసుకున్నారు. జనవరి 1920కి వచ్చేసరికి బోల్షెవిక్స్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేసారనమాట. ఫార్మర్ రష్యన్ ఎంపైర్ మొత్తం కూడా. దే సక్సీడెడ్ డ్యూ టు కోఆపరేట్ విత్ నాన్ రష్యన్. వీళ్ళు మొత్తం కూడా కోఆపరేట్ చేయడం వల్ల, నాన్ రష్యన్ వాళ్ళందరూ వీళ్ళకే కోఆపరేట్ చేయడం వల్ల వీళ్ళు విజయం సాధించారనమాట. వీళ్ళే ఎవరు, నేషనలిస్ట్స్, అలాగే ముస్లిం జడిజిస్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళకే చేశారనమాట. జారిస్టులకి వ్యతిరేకంగా వీళ్ళకి సపోర్ట్ గా చేయడం వల్ల వీళ్ళే సక్సెస్ అయ్యారు. కోఆపరేషన్ డి నాట్ వర్క్, రష్యన్ కాలనీస్ దమ్సెల్స్ టర్న్డ్ బోల్షెవిక్ గా మారిపోయాయి. కివా, సెంట్రల్ ఏసియా, బోల్షెవిక్ కాలనిస్ట్ బ్రూటల్లీ మెసాక్రెడ్ లోకల్ నేషనలిస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద డిఫీటింగ్ సోషలిజం. ఎవరైతే సోషలిజాన్ని ఓడించాలని చూసారో వాళ్ళందరినీ చాలా నీచమైన పద్ధతిలోనే వీళ్ళు కూడా కంట్రోల్ చేయడం మొదలు పెట్టారనమాట. పార్టీ టు రెమెడీ దిస్, మోస్ట్ నాన్ రష్యన్ నేషనలిస్ట్ వేర్ గివెన్ పొలిటికల్ ఆటోనమీ ఇన్ ద సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ అనమాట. సో unpopular policies that Bolsheviks forced the local government to follow, like the harsh discouragement of nomadism. అంటే కొంచెం హార్స్ స్టెప్స్ వేసుకున్నారు బోల్షెవిక్స్ అందరూ కూడా ఆ దేశాన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ హార్ష్ పద్ధతుల్లోనే వాళ్ళు మొత్తం కంట్రోల్లో తెచ్చుకున్నారన్నమాట. మేకింగ్ ఏ సోషలిస్ట్ సొసైటీ. మరి రష్యా సామ్యవాద సొసైటీగా ఎలా మారిందో చూద్దాం. ఈ సివిల్ వార్ తర్వాత బోల్షెవిక్సే కదా ఇండస్ట్రీస్ కానీ బ్యాంక్స్ కానీ నేషనలైజేషన్ చేస్తారు. పీసెంట్స్ వచ్చేసి కల్టివేట్ చేసుకోమన్నారు ల్యాండ్ని, కలెక్టివ్ వర్క్ కూడా చేసుకోమన్నారు. అందరూ కలిపి చేసుకొని అందరూ వాళ్ళు మళ్ళీ పంచుకోవాలన్నమాట. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ తీసుకొచ్చారు. 5 year ప్లాన్ అనేది తీసుకొచ్చారు 1928లో. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. దే మేడ్ 5 year ప్లాన్ అంటారు. అక్కడి నుంచి మనం కూడా తెచ్చుకున్నాం అనమాట. ద గవర్నమెంట్స్ ఫిక్స్డ్ ఆల్ ప్రైసెస్, ఇండస్ట్రియల్ గ్రోత్ డ్యూరింగ్ ద ఫిక్స్డ్ 2 plans 27, 32 ఒకటి, 33, 38లో వీళ్ళు 5 years ప్లాన్స్ అనేవి ప్లాన్ చేసుకున్నారు అనమాట. ఎకనామికల్ గా గ్రోత్ అయ్యారు. న్యూ ఫ్యాక్టరీ సిటీస్ అనేవి పెరిగాయి. ఈ రకంగా రష్యా అనేక సోషలిస్ట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది అనమాట. నెక్స్ట్ ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ లెడ్ టు పూర్ వర్కింగ్ కండిషన్స్ ఇన్ ద సిటీ. ఇక్కడ ఇక్కడ చూడండి, మ్యాగ్నెటోగోర్స్క్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ అనమాట. ఇది అచీవ్డ్ ఇన్ ది 3 years, 3 సంవత్సరాల్లోనే ఇది గార్స్క్ అనే ఇండస్ట్రీ అనేది సిటీస్ లో కట్టారనమాట 3 సంవత్సరాల్లోనే. అండ్ 550 స్టాపేజెస్ ఆఫ్ వర్క్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ అలోన్. వర్కర్స్ లివ్డ్ ఆడ్ లీవ్స్. ఇక్కడ స్టాపేజెస్ 550 ఇండస్ట్రీస్ అనేవి స్టాపేజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకని అంటే వర్కర్స్ నివసించడానికి సరైన అవకాశాలు లేక. స్కూలింగ్ సిస్టమ్ డెవలప్ అయింది. ఫ్యాక్టరీస్, వర్కర్స్, పీసెంట్స్ అందరూ కూడా యూనివర్సిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అండ్ క్రికేస్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. చిల్డ్రన్ ఆఫ్ హ్యూమన్ వర్కర్స్, చీఫ్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద అన్ఈవెన్ దో సిన్స్ గవర్నమెంట్ రిసోర్సెస్ వేర్ లిమిటెడ్. గవర్నమెంట్ రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆల్ దీస్ వాజ్ అన్ఈవెన్. అవన్నీ కూడా ఈవెన్ గా అయితే లేవు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది అనమాట. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన స్టీల్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తారు 3 years లో. వర్కర్స్ లివ్డ్ హార్డ్ లివ్స్, అంటే చాలా కష్టంగా వాళ్ళు బ్రతికారు. దాని ఫలితంగానే ఇన్ని ఆగిపోయి 550. స్కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఏదో రకంగా డెవలప్ చేశారు. ఫ్యాక్టరీస్ కోసం, వర్కర్స్ కోసం, పీసెంట్స్ కోసం, యూనివర్సిటీస్ కోసం కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ క్రెక్స్ అనేవి ఏర్పాటు చేశారు ఫ్యాక్టరీస్ లో. అలాగే చిల్డ్రన్, విమెన్ వర్కర్స్ కోసం అనమాట ఇవన్నీ కూడా క్రెక్స్. అంటే విమెన్ పిల్లలకి పాలు ఇవ్వడానికి కానీ, ఏదైనా స్పెషల్ టైంలో తీసుకోవడానికి కానీ ఆ రకంగా క్రెక్స్ అనేవి చేశారనమాట. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్స్ అన్నీ కూడా, క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారు వర్కర్స్ కి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవి అనమాట.
స్టాలిన్ అండ్ కల్టివేషన్ అంటే లెనిన్ తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరు వచ్చారంటే స్టాలిన్ వచ్చాడు అనమాట. అండ్ కలెక్టివైజేషన్ అంటే ఏంటో చూద్దాం. 1927-28లో ద టౌన్ ఇన్ సోవియట్ రష్యా వర్ ఫేసింగ్ అన్ అక్యూట్ ప్రాబ్లమ్ ఆఫ్ గ్రెయిన్ సప్లైస్. ధాన్యం సప్లైస్తో చాలా ప్రాబ్లం అనేది వచ్చింది. ద గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైసెస్ చేయడం వల్ల మస్ట్ బి సోల్డ్ అంటే కొనాలి, బట్ పీసెంట్స్ రిఫ్యూజ్డ్, కానీ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు కొనడానికి అనమాట ఫిక్స్డ్గా ఉండడం వల్ల. స్టాలిన్ ఏం చేశారు, హూ హెడెడ్ ద పార్టీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లెనిన్, ఇంట్రడ్యూస్డ్ ఫిమ్ ఎమర్జెన్సీ మెజర్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అనమాట కొన్ని. హీ బిలీవ్డ్ దట్ రిచ్ పీసెంట్స్ అండ్ ట్రేడర్స్ ఇన్ ద కంట్రీ సైడ్ వర్ హోల్డింగ్ స్టాక్స్ ఇన్ ద హోప్ హయ్యర్ ప్రైసెస్. ఈయన ఏం చేశారు, ఈ బిలీవ్డ్ దట్, ఈ నమ్మారేంటి, ఈ గ్రామాల్లో ఉండేటువంటి ధనికమైనటువంటి రైతులు, వ్యాపారస్తులు ఈ స్టాక్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, సో అవన్నీ హయ్యర్ ప్రైసెస్గా ఉంటాయి కాబట్టి అవన్నీ వీళ్ళకి బాగా వచ్చేటట్టుగా చేయాలని వీరు అనుకున్నారనమాట. పార్టీ మెంబర్స్ టర్న్డ్ అండ్ రైడింగ్ కుల్కాస్. 1928కి వచ్చేసరికి పార్టీ మెంబర్స్ టూర్డ్ అండ్ రైడింగ్ కులక్స్ అనమాట. కులక్స్ ద నేమ్ ఫర్ వెల్ టు డూ పీసెంట్స్. వెల్ టు డూ పీసెంట్స్ అంటే ఏంటి, బాగా ధనవంతులైనటువంటి రైతుల కోసం ఏర్పాటు చేసిన అనమాట అవి. యాజ్ షార్టేజ్ కంటిన్యూడ్ ద డెసిషన్ వాజ్ టేకెన్ టు కలెక్టివ్ ఫార్మ్స్. అంటే కలెక్టివ్ ఫార్మ్స్ అంటే రైతులందరూ కూడా కలిసి వ్యవసాయం చేస్తారు, వచ్చిన ఫలాన్ని సమానంగా పంచుకుంటారు, అవే కలెక్టివ్ ఫార్మ్స్ అంటే. ఇంకా 1917కి వచ్చేసరికి ల్యాండ్ హ్యాడ్ బీన్ గివెన్ ఓవర్ టు పీసెంట్స్, రైతులకు ఇవ్వబడింది. మోడర్న్ ఫార్మ్స్ డెవలప్ చేయబడ్డాయి అలాంగ్ ఇండస్ట్రియల్ లైన్స్ విత్ మెషినరీ. ఇక్కడ ఏంటంటే కనుక కుల్కాస్ని ఎలిమినేట్ చేసేసారు. అంటే కుల్కాస్ అంటే ఎవరి కోసం, ఈ ధనవంతుల కోసం ఏర్పాటు చేసినటువంటివి అనమాట, వాటిని తీసేశారు. టేక్ అవే ల్యాండ్ ఫ్రమ్ పీసెంట్స్ నుంచి మళ్ళీ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఎస్టాబ్లిష్ స్టేట్ కంట్రోల్ లార్జ్ ఫార్మ్స్, అప్పుడు గవర్నమెంట్ అండర్లో ఉండేటువంటి ఫార్మ్స్ని ఏర్పాటు చేశారు అనమాట. ఇక్కడ ఎప్పుడు 1929లో ఏర్పాటు చేశారు స్టాలిన్స్ కలెక్టివైజేషన్ ప్రోగ్రామ్ అనమాట. పీసెంట్స్ టు కల్టివేట్ టు కలెక్టివ్ ఫార్మ్స్, దాన్నే కోల్కోజ్ అంటారు. కోల్కోజ్ అంటే అందరూ కలిపి కలెక్టివ్గా ఫార్మ్ చేస్తారు, కలెక్టివ్గా వచ్చిన దాన్ని సమానంగా పంచుకుంటారు అనమాట. ల్యాండ్లో వర్క్ చేస్తారు. కోల్కోజ్ అనమాట, కోల్కోజ్ అంటే కలెక్టివ్ ఫార్మ్స్ అని అర్థం. ప్రాఫిట్ వాజ్ షేర్, వచ్చిన లాభాన్ని పంచుకుంటారు. అండ్ enraged peasants resistance and authorities and destroyed their livestock. Between 29-31కి వచ్చేసరికి ద నంబర్ ఆఫ్ క్యాటిల్ ఫెల్ బై 1/3. చాలా ఏంటంటే కనుక ఇందులో జబ్బు పడిపోతాయి అనమాట చాలా పశువులన్నీ కూడా. ఈయనే స్టాలిన్ అంటే, లెనిన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి స్టాలిన్. దోస్ హూ రెజిస్టర్డ్ కలెక్టివైజేషన్ వేర్ సివియర్లీ పనిష్డ్. ఎవరైతే కలెక్టివ్ ఫార్మ్స్ వద్దని అంటారో వాళ్ళందరినీ పనిష్మెంట్ చేసేవారు. మెనీ వేర్ డిపోర్టెడ్ అండ్ ఎగ్జైల్డ్, జైల్లో పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చేసేవాళ్ళు అనమాట. యాజ్ దే రెసిస్టెడ్ కలెక్టివైజేషన్, పీసెంట్స్ ఆర్గ్యూడ్ దట్ దే వర్ నాట్ రిచ్, దే వర్ నాట్ అగెన్స్ట్ సోషలిజం, దే మెర్లీ డిడెంట్ వాంట్ టు వర్క్ ఇన్ కలెక్టివ్ ఫార్మ్స్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. చాలా ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడమే కాదు, ఇంకా చాలా కారణాలతో అక్కడ దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలు చేయడం మళ్ళీ మొదలు పెట్టారు అనమాట. కొన్ని ఇండిపెండెంట్ కల్టివేషన్ అప్పుడు ఎలో చేసింది స్టాలిన్ గవర్నమెంట్. ట్రీటెడ్ సచ్ కల్టివేటెడ్ అన్సింపథికల్లీ, వీళ్ళు ఏంటంటే కనుక సింపతి లేకుండానే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట, వీళ్ళకి ఆపోజిట్గా ఎవరున్నా కూడా. కల్టివైజేషన్ ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ కల్టివైజేషన్, ప్రొడక్షన్ డిడ్ నాట్ ఇంక్రీజ్ ఇమీడియట్లీ. అందరూ కలిపి పనిచేసినప్పటికీ కూడా ఉత్పత్తి ఏమీ పెరగలేదు. ఇంకా బ్యాడ్ హార్వెస్ట్ వచ్చింది, పంట సరిగా రాలేదు. 33లో చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ డివెస్టింగ్ ఫెమైన్స్, కాబట్టి పెద్ద పెద్ద కరువు కాటకాలు వచ్చేసాయి అనమాట. సోవియట్ హిస్టరీ వెన్ ఓవర్ 4 million డెడ్. ఎంతమంది చనిపోయారో చూడండి, ఆ ఫెమైన్కి ఎంతమంది చనిపోయారు అనమాట, ఆ క్షామాలకి కరువులకి. కాబట్టి మెనీ విత్ ఇన్ ద పార్టీ క్రిటిసైజ్ ద కన్ఫ్యూజన్ ఇన్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండర్ ద ప్లాన్డ్ ఎకానమీ, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కల్టివైజేషన్. ఈయన ఏంటి 5 years ప్లాన్ లో ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ విమర్శించడం మొదలు పెట్టారు. మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేసింది వాళ్ళకి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇలా ఉంది, ప్లాంట్ ఎకానమీ కింద ఎలా వచ్చింది, కాబట్టి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు అర్గ్యూ చేయడం మొదలు పెట్టారు. చార్జెస్ 3 క్రిటిక్స్
కాన్స్పెరీ అగెనిస్ట్ సోషలిజం. ఇక్కడ కాన్స్పిరసీ అగెనిస్ట్ సోషలిజం కోసం ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా చార్జ్ చేసేవారు అనమాట. 39కి వచ్చేసరికి 2 million వేర్ ప్రిజెంట్, జైల్లో పెట్టేశారు, లేబర్ క్యాంప్స్ పంపించేశారు. మోస్ట్ వేర్ ఇన్నోసెంట్ ఆఫ్ ద క్రైమ్స్, కొంతమంది అసలు ఏమీ చేయలేని వాళ్ళు. నో వన్ స్పోక్ టు దెమ్, వాళ్ళు ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు. మేక్ ఫాల్స్ కన్ఫ్యూషన్, కొంతమందికి అయితే తప్పుడు శిక్షలు వేసి వాళ్ళని టార్చర్ పెట్టడం మొదలు పెట్టారనమాట. కాబట్టి ఈ రకంగా టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ఈ రకంగా అనేక రకాలైన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వచ్చారు ఆయన కూడా. ఓకే, ఇంతవరకు రష్యాలో జరిగినవన్నీ చూసాం కదా. ద గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రష్యన్ రెవల్యూషన్ అండ్ యుఎస్ఎస్ఆర్. అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఎగ్జిస్టింగ్ సోషలిస్ట్ పార్టీస్ ఇన్ యూరోప్ డిడ్ నాట్ wholly approve of the way the Bolsheviks took power. ఇక్కడ ఏంటంటే సోషలిస్ట్ పార్టీ ఇన్ యూరప్ అనేది చాలా మంది అసలు ఎల్లో చేయలేదన్నమాట. ఇన్ మెనీ కంట్రీస్ కమ్యూనిస్ట్ పార్టీస్ వేర్ ఫార్మ్, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీస్ ని ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ద బోల్షెవిక్స్ ఎంకరేజ్డ్ colonial people to follow their experiment. Many non-Russians ఏం చేశారు, USSR participated in the Conference of the Peoples of East 1920. The Bolshevik founded Comintern, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్రో బోల్షెవిక్ సోషలిస్ట్ పార్టీస్ అన్నమాట. కమింటర్న్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ కమ్యూనిస్టులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రో బోల్షెవిక్లు అందరూ కూడా సైన్ చేసి వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కమింటర్న్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అనమాట వీళ్ళు. సమ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్, యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ యూనివర్సిటీలో కొంతమంది వర్కర్స్ వీళ్ళందరూ కూడా చదువుకోవడం కూడా జరిగింది. ఓకే, దట్ ఈస్ ద లెసన్ అనేది ఇక్కడతో ఎండ్ అయిందండి.